నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో మారుతి సుజుకి ప్రెజెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9 co-presented by Thumbs Up, Asian Paints, Surf Excel, Matic Express and Rough Tile Adhesive. ఓకే, సోమవారం నుంచి గురువారం వరకు ఆల్రెడీ చూసాము. శుక్రవారం ఏం జరిగిందో చూద్దాము మన టీవీ. ఆరో రోజు ఉదయం 9:45. ఇంకొకటి ఏంటో తెలుసా, ఆ కుక్కర్లో విజిల్ రావట్లేదు. విజిల్ ఎందుకు రావట్లేదు? వచ్చిన ఫస్ట్ డే మమ్మల్ని అందరినీ చూసి విజిల్ వేసింది అంతే. తర్వాత విజిల్ వేయడమే మానేసింది. రోజు చూసినాను కదా, ఎందుకు వేయాలి అని మర్చిపోయింది. అది ఉదయం 10:30. నేను ఆ అబ్బాయితో మాట్లాడిన ప్రతిసారి నేను ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటి, నేను ఫన్ చేస్తున్నాను, నేను ఫన్నే చేస్తున్నాను, ఆ అబ్బాయికి అది ఫన్గా వెళ్తుందా హార్స్కి వెళ్తుందా అనేది నాకెలా తెలుస్తుంది? నిన్న ఏమైంది, మేము అక్కడ కూర్చొని ఉన్నాము, రిత్తుకి యాపిల్ ఇచ్చాడు, నేను ఫన్నే చేశాను. ఏమన్నాను, రిత్తు నీకు ఎవరిచ్చారా యాపిల్ అని అన్నా. డెమన్ ఇచ్చాడు అంటే, అంతే లేరా, మేము వాటర్ మెలన్ ఇచ్చినప్పుడు పాయింట్ అవుట్ చేస్తారు, మీరేమో యాపిల్స్ ఇచ్చి తోపులను ఫీల్ అయిపోతుంటారు వీళ్ళ దగ్గర, వాళ్ళు లేనప్పుడేమో మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు అని అన్నాను. నవ్వుకుంటాను నన్ను, అంతే లేరా అది ఇది అని చెప్పి. ఆ పాయింట్ అసలు నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నేను వాటర్ మిలన్ ముక్కు ఇచ్చినప్పుడు తను క్వశ్చన్ చేసినందుకే కదా వచ్చింది. తను ఏమంటున్నాడు, నాకు నువ్వు వాటర్ మిలన్ ఇవ్వడం ఒక ప్రాబ్లమే కాదు అంటున్నాడు. నీకు అది ప్రాబ్లమే కాదు, అది తన ప్రాబ్లం. తన ప్రాబ్లమ్ని నువ్వెందుకు వచ్చి క్వశ్చన్ చేసావు? నువ్వు వచ్చి క్వశ్చన్ చేయడం వల్ల నేను నిన్ను క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. కాదు, మీరు మాకు ఒక చిన్న ఫేవర్ చేయరు. దే ఆర్ ఈటింగ్ ద సేమ్ రైస్ రెగ్యులర్లీ. అదంటే మెయిన్ రైస్ లోనే ప్రాబ్లం ఉంది. మీరు మాకు ఒకసారి డిస్కస్ చేసుకుని ఒక మాట చెప్తే, ఏ రైస్ అయితే మాకు వస్తుందో దాన్ని కొంచెం మేము మోడిఫై చేసి దాని తాలింపు పోపది పెట్టిన ఆ రైసే మేము తెచ్చుకుంటాం. మీ రేషన్ అయితే వాడాము మేము, బట్ సంథింగ్ ఆ రైస్ నే కొంచెం టేస్టీగా చేసుకుని అంతే. అట్లా అయితే బ్రేక్ఫాస్ట్ కి ఇద్దరు డాన్స్ చేసి ఒప్పించండి, లంచ్ కి ఇద్దరు డాన్స్ చేసి ఒప్పించండి. బ్రేక్ఫాస్ట్ అక్కర్లేదు, లంచ్ కే స్పాంటేనియస్. రామ్ సంపేరామ్. ఓకే, నేను అసలు బయట ఏడవను, అస్సలు ఏడవను. మా మమ్మీ వాళ్ళు నేను ఇక్కడ వాళ్ళ కోసం ఏడుస్తుంది చూస్తే వాళ్ళే షోక్ అవుతుంది. ఈ బిల్లండి మా కోసం ఏడుస్తుంది. మా ఫ్రెండ్స్ అయితే అసలుకే ప్రియానా ఎందుకు ఏడుస్తుంది, ఏడిపించే టైప్ కదా ఈ పిల్ల అంటారు. నేను లిటరలీ సార్, నేను పెద్ద సైకోని, ఏడుస్తే ఏడు నాకేంటి అని ఇలా వెళ్ళిపోతాను. అట్లాంటిది నా లైఫ్లో నాకు తెలియకుండా వాళ్ళు ఎంత ఎమోషనల్గా. దట్ ఈస్ బిగ్ బాస్. ఉదయం 10:45. నేను ఇద్దరికి ఇవ్వచ్చు, వాళ్ళ అది ఎవరికి ఇవ్వకూడదని లెటర్లో రాయలేదు. బట్ ఒక పని చేయాల్సింది మీరు, బిఫోర్ సెలెక్టింగ్ దెమ్ యూ హ్యావ్ టు సెండ్, అంటే వీళ్ళిద్దరు అని అనుకుంటారు కదా, అనుకునే ముందే వాళ్ళకి చెప్పాల్సింది అనుకుంటా. లేదంటే అప్పుడు ఇది ఇట్లా స్కిట్ చేద్దాము, ఏదైనా తినడానికి పెంచుతామంటే ఈజీగా కోఆపరేట్ చేస్తారు అనుకున్నాను. ఇంత కాంప్లికేట్గా బిహేవ్ చేస్తారని ఎవరు అనుకుంటారు? బిగ్ బాస్, నేను కూల్ డ్రింక్స్ తాగను, అందరూ దే ఆర్ డిప్రైవ్డ్, ఏదో షుగర్ కావాలి, డెజర్ట్ కావాలి, కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు ఉన్నారు, ఎంజాయ్ చేయాలి, వేఫర్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి. మీరు నాకు చెప్పారు నేను ఇద్దరికే ఇవ్వాలి, వాళ్ళు ఇద్దరు వేరే ఎవరికి ఇవ్వకూడదని మీరు రాయలేదు. నేను అది ఫ్రీడమ్ తీసుకుంటున్నాను. సపోజ్ నేను తప్పు చేస్తున్నానంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లోపల మీరు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, వాళ్ళు షేర్ చేయకూడదు, దెన్ ఐ విల్ ఇక్కడికే ఆపిస్తాను. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు అసలు నాతో మాట్లాడలేదంటే బిగ్ బాస్, నేనేం అనుకుంటానంటే వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్. మధ్యాహ్నం 12. సంజన గారు, హ్యాపీ జర్నీ. మళ్ళీ చెప్పలేదు అనుకోకండి, అవసరం లేదు, మీరే పెట్టుకోండి మీ హ్యాపీ జర్నీ. అన్ని సర్దుకున్నారు కదా సామాన్లు మొత్తం. చదువుకోలేదు, చాలా తిన్ కనిపిస్తున్నారు ఈ రోజు. నా ఇన్స్పిరేషన్ సంజన గారు. వావ్, ఎందుకు నేను ఇన్స్పిరేషన్ మీకు? అందుకే ముందు బయటికి వెళ్ళి చక్కగా ఫ్యామిలీ దగ్గర స్పెండ్ చేస్తున్నారని. అబ్బో, ఫ్యామిలీ ఎంత ప్రేమిస్తున్నారు మీరు. అది ఇదే నా ఫ్యామిలీ అండి. సార్, ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నామినేట్ చేయరుగా? అది ఒకరోజు ఫ్యామిలీ, ఒకరోజు ఫ్యామిలీ. సో గేమ్ ఆడుతున్నారు మీరు. వెళ్ళే ముందు ఆ బెడ్ నీట్ గా సర్ది పెట్టారు. అంత సీన్ లేదు, అది నా బెడ్. మీ బెడ్ ఫుడ్ ఎంతకాలం ఉంటుందో చూస్తాం మేము. చూద్దాం. మధ్యాహ్నం 12:15. నిన్న జరిగింది యాక్టివిటీలో ఐ అవార్డెడ్ దోస్ కూల్ డ్రింక్స్. అది అవార్డెంట్స్ కి రీచ్ అవ్వలేకపోయింది, ఎందుకంటే ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు మై 2 కాన్ఫిడెంట్స్. నేను ఎవరిని సెలెక్ట్ చేశాను, శ్రీజాని, మనీష్ని.
అండ్ నేను వాళ్ళ చేత అందరికి ఇప్పిద్దాం బికాస్ దట్ ఈస్ ద రూల్ బై బిగ్ బాస్. దేర్ ఫోర్ నిన్న ఇద్దరు వినలేదు నా మాట. మళ్ళీ వాళ్ళు మార్నింగ్ కూడా అడిగాను శ్రీజాకి, శ్రీజ చూడు ప్లీజ్ రామయ్య చాలా కష్టపడుతున్నాడు, హీ లైక్స్ థమ్స్ అప్, తనకి ఇవ్వు. లేదు నేను ఇవ్వను చెప్పారు. మళ్ళీ మనీష్కి కూడా చెప్పాను, మనీష్ కోఆపరేట్ విత్ మీ. నైట్ ఏం చెప్పాను అందరికి అదొకటి చెప్పండి. కూల్ డ్రింక్ అయితే నేను ఇవ్వను. అదే అబ్బా ఇవన్నీ వద్దు. నేను చెప్పాను ఎవరికి ఇక్కడ భయం స్టాండ్ లైక్ లీడర్ అంటున్నాను నేను. స్టాండ్ లైక్ లీడర్, స్టాండ్ లైక్ లీడర్ నేనే డిస్ట్రిబ్యూట్ చేయాలి అని తను నాకే అంటున్నాడు. మీరు నాకు రచ్చగొడుతున్నారండి. ఐ విల్ నాట్ బ్రేక్ బిగ్ బాసెస్ రూల్. తనేమన్నాడు 1,00,000 జనాలు కూడా వస్తే నేను ఇల్లు జనాల కోసం అబ్బా హైఫై నాన్న సరే I asked her, no? ఇస్తాంది ఫుడ్ షేర్ చేయొద్దు. ఆ రూల్ రేపు బ్రేక్ చేసినప్పుడు లేదు. అందరికి ఒక ఇంప్రెషన్ పడిపోయింది మీ మీద. లేదమ్మా నా ఎందుకంటే సెట్ చేయడానికి అందరు కష్టపడ్డారు. ఎవరు థమ్స్అప్ కోసం కూడా వేయలే. ఎవరైనా ఇక్కడ థమ్స్అప్ ఉందా? ఎవరు? రాము తప్పితే. అదే లాస్ట్ లో వచ్చింది రాము కూడా వద్దన్నాడుగా. లేదండి నాకు తెలుసు ఇవన్నీ. ఇది నా ఇల్లు కాదు, ఇది బిగ్ బాస్ ఇల్లు. ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ మేము ఫాలో అవ్వాలి. ఇక్కడ నేనే నా రూల్ బుక్ బిగ్ బాస్ విరుద్ధంగా రాయలేదు. రూల్స్ ఫాలో అవట్లా. మా ఇంట్లో ఈ గుడ్డని దొంగతనం చేశారు. అది ఓల్డ్ టాపిక్. ఓల్డ్ టాపిక్ కాదు, అదే టాపిక్ మొదలైంది. మీరు స్టార్ట్ చేసిందే, మీరు స్టార్ట్ చేసిన ప్యాటర్న్ ఇది. మీరు రూల్స్ ఫస్ట్ నుంచి డే 1 నుంచి పాటించుంటే వాళ్ళ మీకు గౌరవం ఉండేది. నేను కెప్టెన్ కాదు. అదేంటి కెప్టెన్ అవుతేనే రూల్స్ ఫాలో అవుతారా? అంటే హౌస్ మేట్ గా ఉంటే మాత్రం రూల్స్ ఫాలో అవరా మీరు? డబుల్ స్టాండర్డ్స్. ఇంకోటి ఫ్లోరా గారికి ఇస్తాన్న ఫుడ్ వద్దు కానీ రాముకి టీ కావాలి. లేదండి లేదండి ఇప్పుడు మాకు కొంతమంది ఇష్టం అవుతారు, కొంతమంది అంటే మీరు బయాస్ గా ఉంటారు. మీరు కెప్టెన్ గా నిజాయితీగా ఉంటారు అనమాట, న్యాయంగా ఉంటారు అనమాట. మీకు నచ్చిన వాళ్ళకి చేస్తారు అంతేనా? ఓకే వి ఆర్ నాట్ లెట్టింగ్ హర్ ఆన్సర్ అంటే పాపం హౌస్ లో గొడవలు పెట్టడానికి ఈ రోజు ఏం చేద్దాం అబ్బా సింపతి ఎవరికి మీకు గ్రేట్ సింపతి ఇస్తురా. పాపం అని మీ పాపం మీరు పెట్టుకునండి మీ మీద, నాకు పాపము వద్దు. ఐ డోంట్ నీడ్ అ పర్సెంటేజ్ ఆఫ్ సింపతి. నాకు ఈ చాయ్ వద్దు, ఈ టీల పంచాయతీ నాకు వద్దు. థమ్స్ అప్ కావాలా వద్దా? వద్దు నాకు. నా మాట ఫినిష్ అవడానికి వదిలేట్లేదు. మీకు ప్రాక్టీస్ పాపం సీజాక్ మైక్ కూడా ఇవ్వట్లేదు. అవును మీరు ఇలా రూల్స్ పెడితే మేము 100% డినై చేస్తూనే. ఏం రూల్స్? కొత్త రూల్స్ అంటే మీకు నచ్చినప్పుడు రానివ్వరు, మీకు నచ్చినప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు నాకు వద్దన్నప్పుడు నాకు 2 days బయట పెట్టారండి, ఇల్లు బయట. 2 days లేరు మీరు. లేదు 2 days లేరు. రమ్మన్నా కదా 1 day దానికి రీజన్ ఉంది కదా. రీజన్ ఉంది కదా. లేదు చైనీ గారిని మీరు ఇంట్లోకి రానివ్వకుండా ఉండడానికి ఏ రీజన్ ఉందో నాకు అది చెప్పండి. 10 minutes ఉండే నేను 10 minutes స్కిట్ టైం లో రావద్దు. ఎందుకు రావద్దు? తను స్కిట్ హౌస్ రూల్ ఏ రూల్ బ్రేక్ చేసి ఎందుకు చూడొద్దు? she kept clothes next to the dustbin కదా. అది నాకు చెప్పాలి మీరు. లేదండి పర్సనల్ అది చూపిస్తున్నారు, చాలా క్లియర్ గా ఎవిడెంట్ కనబడుతుంది. ఉండొచ్చండి మరిచాను మీ సామాన్లు అంతా మోయమని అన్నారు, పని మనిషి అయితే కాదు. కాన్వర్సేషన్ ఖతం కావట్లేదు. I'll put a full stop to it. ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టాం. డోంట్ వరీ. Okay, fair enough. Manish, you have to hear me out. Why should I hear you out? It's my right to hear you or not. Sorry andi, now I'm dismissing these 2 people. నేను ఈ 2 people నేను నిన్ననే వద్దని చెప్పేస్తున్నా, మీరు డిస్మిస్ చేయండి. లేదండి, you are not giving any respect. నించుకొని మాట్లాడడానికి మీకు ఓపిక లేదు. మీరు డిస్మిస్ చేసుకుంటారు తీస్తారో. మేము మిమ్మల్ని ముందు డిస్మిస్ చేసాం గానీ నిమిషానికి మనుషులు మార్చుకుంటారు. మీరు ఒబే చేయాలి కదా. మీకు నేను ఒక యాక్టివిటీ ఇస్తే చిన్నగా మీరు ఒబే చేయడానికి వాళ్ళు మీ సర్వెంట్స్ కాదు కదా. మధ్యాహ్నం 12:30 రూల్స్ చేంజ్ చేస్తా అన్నారు కదా, ఎవరిని తీసుకుంటారు? ఓనర్స్ లో నుంచి 2 షేర్ చేస్తారా, టెనెంట్స్ లో నుంచి 2 షేర్ చేస్తారా? ఈ కొత్త 2 పేర్లు వచ్చేసి, ఒక్క పేరు వచ్చేసి రితు, ఇంకొక పేరు వచ్చేసి బర్నీ గారు. కంప్లీట్ డినైడ్. మేము అసలు ఆ డోర్ లోకి వాళ్ళిద్దరు ఓనర్ వెళ్ళిపోతారు. మీరు ఆ రూమ్ మాది, లోపలికి వెళ్ళాలి. కంప్లీట్లీ డినైడ్. రూమ్ లోకి యాక్సెస్ లేదు. మరీ అడిగితే మిమ్మల్ని పంపించేస్తాం. ఇంట్లోకే పర్మిషన్ తీసుకొని రావాలి. టెంపరరీ ఓనర్ ఉంటే కూడా కెప్టెన్ మాట మీరు వినాలి. మధ్యాహ్నం 2:15 ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఇదే వస్తుంటాయి. సో ఇప్పుడు ఓపెన్ అంటారు. ఇందాక బర్నీ గారు అవుతున్నారు, కాఫీ కావాలి తనుజ కానీ ఏం కాల్ తీసుకుందాం. ఇప్పటి నుంచి ఏం తినను మీ దగ్గర నుంచి. రీతు ఏమంటుంది? నేను తినలేండి ఇంకా అది ఇదని. అలిగే పరిస్థితి ఎందుకు వస్తుంది?
ఊరుకో ఎడకు ఊరుకో 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 ఇంకొదిలే 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 వదిలే వదిలే పట్టించుకోక ఇంకొదిలేసి. నేను నవ్వుతూ ఏమన్నానంటే, రీతు మీరు చీటింగ్ మాటకు వచ్చి ఎవరో ఒకరు ఏదోటి పెడుతున్నారు, తింటూనే ఉన్నారు, ఒక రకంగా ఓనర్స్ కన్నా మీరు ఎక్కువ తింటున్నారు అన్న. మధ్యాహ్నం 3:30 కామనర్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ కనపడగానే సొల్లు కాచుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ పంచనీళ్ళు కూర్చున్నారు. ఒక స్టాండ్ లేదు, ఇండివిజువల్గా ఉందామని లేదు, టీం వర్క్ లేదు, ఇండివిజువల్గా ఉందామని లేదు, ఫ్రెండ్షిప్స్. రేపు నామినేట్ చేయకుండా ఉంటారా ఏంటి అర్థం ఇట్లా కెమెరా కోసం వరకు నటిస్తారు, జనం చూస్తే ఏమనుకుంటారు ఇంకో రకం అంతే. ఇవన్నీ వాళ్ళ ట్రూ సైడ్స్ బయట తీసుకురావట్లేదు, అందరూ ఫేక్గాను మాస్గా ఉంటున్నారు. హౌస్లో కెప్టెన్ పైనే తిరుగుబాటు జరుగుతుంది. మనం సెట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మన టీవీ. హలో, హాయ్, యూఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ మీ. కూర్చోండి. నాట్ సార్, బ్లూ ఇస్ మై లక్కీ కలర్. మీరు వేసుకున్న కలర్. నేను వేసుకున్నాను, నువ్వు వేసుకోలేదు కదా. చాలా హ్యాండ్సమ్ కనిపిస్తున్నారు. సో రిఫ్రెషింగ్ టు సీ అ న్యూ పర్సన్ సార్. హౌస్ లో కూడా సంజన రోజుకు కొత్త పర్సన్ కనపడుతున్నారు కదా. కొత్త పర్సన్ కనపడట్లేదు సార్, కొత్త పర్సన్ ని చూపిస్తుంది సార్. కొత్త పర్సన్ చూపిస్తుంది, కొత్త పర్సన్ బయటకు వస్తున్నారు. అవును సార్, అవును అవును సార్. హరీష్ సార్, హౌ ఆర్ యు హరీష్? వండర్ఫుల్ సార్. బాగున్నావు కదా? నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రియా. హలో సార్. బాగున్నామా? ఎస్ సార్. మీరు బాగున్నారా? నేను బాగున్నా. థ్యాంక్ యూ. కళ్యాణ్. హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. సోల్జర్ డ్యూటీ ఎలా ఉంది? గట్టిగానే ఉన్నాయి, పర్లేదు, హ్యాండిల్ చేయొచ్చు. హ్యాండిల్ హ్యాండిల్ ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. దమ్ము శ్రీజ. ఎస్ సార్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను సార్. నువ్వు చాలా హై పిచ్కి వెళ్ళిపోతావు కదా మాట్లాడితే. ఇక్కడ కొంచెం తగ్గాను సార్. అదిగో వస్తా. శ్రీజ కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. రీతు చౌదరి. హాయ్ సార్. లక్కీ కలర్ బ్లూ. ఎస్. కానీ మరి ఎందుకు వేసుకోలేదు లక్కీ కలర్? మీరు వేసుకొని వచ్చారు కదా, మీ లక్ నాకు అంటించండి. అట్లే డిష్ వాషర్ మీద బ్లూ ఉందిలే నీకు. ఓకే, సిట్ డౌన్. సార్. ఎమాన్యుయల్. సార్ హాయ్ సార్. హౌ ఆర్ యు మై ఫ్రెండ్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? నేను బాగున్నాను, వెరీ గుడ్. ఫుల్ ఎంటర్టైన్ అవుతున్నాను సార్. నువ్వు ఎంటర్టైన్ చేయాల్సింది, నువ్వు ఎంటర్టైన్ అయిపోతావు. నేను చేస్తూ ఎంటర్టైన్ అవుతున్నాను కూడా సార్. కొంచెం చిక్కిపోయావే కొంచెం సార్, అంటే కొంచెం మొత్తం సాంబార్ మొత్తం అదే ఉంది సార్. నాకు తెలిసి సీజన్ అయిపోయే లోపు మీలా సన్నగా అయిపోతానేమో, హ్యాండ్సమ్ అయిపోతానేమో అని భయం వేస్తా. సరే కూర్చో, గుండు అంకుల్, తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కెప్టెన్ సంజన. లెట్స్ గివ్ హర్ ఎ బిగ్ అప్లాజ్. కెప్టెన్సీ వచ్చేసింది ఫస్ట్ వీక్ లోనే. ఎస్ సార్. సార్ ఎవరు కెప్టెన్ మాట వినట్లేదు సార్. చాలా బాధలు ఉన్నాయి సార్, చెప్పుకోవాలి. వింటాను నేను తర్వాత. ఓకే రైట్ అమ్మా, కూర్చో. తనుజ. హలో నాగ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నావా? తర్వాత మాట్లాడదాం, కూర్చో. హలో సార్. మర్యాద మనీష్. అవును సార్. నీకు మర్యాద ఏమైనా తగ్గిందా ఇక్కడ? నాకేం తగ్గలేదు, ఓనర్ కదా, బాగానే వస్తున్నారు, అందరు బాగా మర్యాద ఇస్తున్నారు. వెరీ గుడ్, కూర్చో. నమస్తే సార్. నమస్తే సృష్టి. ఎస్ సార్. డాన్స్ చేస్తున్నావా? చేస్తున్నాం సార్. సార్ మీకోసం మనం ఒక హుక్ స్టెప్ కూడా చేసాము. హుక్ స్టెప్ చేసావా? సరే బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సిన సాంగ్ ప్లే చేయండి. హుక్ స్టెప్ ఏదో చూపిస్తారంట. నైస్, బాగుంది. ఫ్లోరా ఏంటి పడిపోతున్నావు? आपको देख के गिर गया. अच्छा నీకేంటమ్మా, యు ఆర్ ఫ్రీ బర్డ్. కూర్చో. థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే. ఎలా ఉన్నావు బర్నీ? సూపర్ సార్. నీ గుడ్ లక్ చామ్ ఎలా ఉంది? బాగుంది సార్. ఫెంటాస్టిక్, కూర్చో. థ్యాంక్ యూ సార్. సుమన్ శెట్టి. సార్ నమస్తే సార్. ఏంటి విత్డ్రావల్ సిమ్టమ్స్ ఎక్కువైనాయా? అయినాయి కదా. ఓకే ఆల్ రైట్. పవన్
హాయ్ సార్, ఎలా ఉన్నారు? డీమన్ పవన్ అని పిలవనా, కుట్టి పవన్ అని పిలవనా? మీ ఇష్టం సార్, మీరు ఎలా పిలిచినా బాగుంటది. తమ్ముడు పవన్ సార్. డన్. రాము రాథోడ్ సార్. హాయ్ సార్. ఏం ఉతుకుతున్నావు, ఏం ఆరేస్తున్నావు, ఏం ఇస్త్రీ చేస్తున్నావు? వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే. అది మిమ్మల్ని చూసిన తర్వాత మర్చిపోయినాం సార్ అన్ని. మీరు మర్చిపోయారు, నేను మర్చిపోలేదు. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవటానికి. నా ముందు బాక్సులు ఉన్నాయి, కాసేపట్లో బాక్సులు బద్దలవుతాయి. మొదలు పెట్టేద్దామా? ఫ్రీ బర్డ్. ఫ్రీ బర్డ్ తో మొదలు పెడతాం. ఫ్లోరా అండ్ సంజన. ఫ్లోరా, ఫ్రీ బర్డ్ అన్నది కొంచెం డెరిగేటరీగా అనిపించిందా? నేను మ్యామ్తో మాట్లాడాను అండ్ షీ ఆస్క్డ్ మీ అబౌట్ మై రిలేషన్షిప్ స్టేటస్, ఐ యూ మ్యారీడ్, ఐ యూ నాట్. నేను చెప్పాను అమ్మాయికి నేను ఒక రిలేషన్షిప్లో ఉన్నాను. షీ ఆల్సో ఆస్క్డ్ మీ హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ బీన్ ఇన్ దిస్ రిలేషన్షిప్. I told her quite a few years I've been in this relationship. So free bird does not fit for me. I'm in a committed, serious relationship. I'm not married, but I'm not single. Free bird, I think, is somebody who can date many people, who can go around with many people. This is my definition. Ramu gar asked me, are you married? I said no. Ante. That's what he asked. He did not ask me, are you in a relationship? Amai answer chesindi on my behalf. She is a free bird. It's a different interpretation. She did not say she's in a committed relationship. She said no, she's a free bird. It becomes totally different. రాము నిన్ను అడిగాడు, are you married అని. Correct, sir. నువ్వు నో అని చెప్పావు. Correct, sir. వెంటనే సంజన ఇంటర్ఫియర్ అయ్యి Correct. ఆమె ఫ్రీ బర్డ్ అని చెప్పింది. Correct, sir. ఆ ఫ్రీ బర్డ్ బదులు షీ ఈజ్ ఇన్ అ కమిటెడ్ రిలేషన్షిప్ అని చెప్పుండాలా? Correct, sir. I would have loved that because she knew. Nenu already maatladanu kada. As a friend, I told her about my personal life that yes, I'm in a committed, serious relationship for many years. No, chesina answer tappa, answer cheyatam tappa. I can answer for myself. Okate. Second, aa answer kuda wrong e. Sanjana. Sir. Ramu adigindi Florani. Yes, but why did you answer? Sir, we were having a casual chit chat and tanakem anpistundi I'm very interested in her personal life. Adi wrong sir. Tan nakem answer ichindante ikkada half narrative tan explain chesindi. I am in a relationship but I will never get married to that person because marriage has lot of complications. ఆ మ్యారేజ్లో వచ్చే కాంప్లికేషన్స్ నేను తట్టుకోలేను. అండ్ నేను కూడా మ్యారేజ్ ముందు దో ఐ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్ ఎవరైనా నాకు అడిగితే మీకు పెళ్ళి అయిపోయిందా, లేదు నాకు పెళ్ళి కాలేదు, ముందుకు అవుతుందేమో, ప్రస్తుతానికి నేను ఫ్రీ బర్డ్ని నేను క్యాజువల్గా చెప్తాను. అండ్ నా ప్రకారం ఫ్రీ బర్డ్ అనేది ఏ ఇంగ్లీష్ డిక్షనరీలో ఒక రాంగ్ మీనింగ్ అస్సలా లేదు సార్. ఇట్స్ జస్ట్ అ ఫ్రీ బర్డ్ అంతే సార్. పెళ్లి చేసుకోదు, ఇంకా లైఫ్ లో పెళ్లి చేసుకోదు, హ్యాపీగా రిలేషన్. కేజ్ లో లేని బర్డ్ అని నీ ఉద్దేశం? కేజ్ లో లేని బర్డ్, లేకపోతే ఇమోషనల్ బ్యాగేజ్ లేనని బర్డ్, అట్లా అంటే హ్యావ్ టు రన్. మ్యారేజ్ అంటే కేజా? కొద్దిగా కేజీ కదా సార్. అంటే ఇప్పుడు హ్యావ్ టు రన్ బ్యాక్ హోమ్, హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద వేర్ అబౌట్స్ ఇన్ ద హౌస్. అదొక నాన్ మ్యారీడ్ పర్సన్ కి ఉండదు. అంత సింపుల్ మీనింగ్ లో చెప్పాను సార్. సంజన 100% అగ్రీ విత్ యూ. ఫ్రీ బర్డ్ అనే పదానికి దేర్ ఇస్ నో రాంగ్ మీనింగ్. yes sir, thank you sir for agreeing. షీ ఈస్ సేయింగ్ ఇస్ వై మధ్యలో ఆమె ఎందుకు వచ్చింది, నాతో కదా మాట్లాడింది, నేను చెప్పాను కదా. చెప్పలేదు సార్, నేనే ఫస్ట్ రిప్లై ఇచ్చాను. అది జరిగింది ఏంటో ఒకసారి చూసేద్దాం. yes sir. షో ప్లీజ్. You are married. Suman is married. Harish Garu is married. లేదు ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ అలాగే ఉండండి. నేను కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకుంటాను. ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్, లాయల్టీ నాకు ముఖ్యం. లైక్ ఫ్రీ బర్డ్ ఇస్ నాట్ బీయింగ్ లాయల్. ఫ్రీ బర్డ్ ఇస్ నాట్ బీయింగ్ టైడ్ డౌన్. ఎవరికి లాయల్ ఎవరికి? షీ హ్యాస్ సమ్వన్ హూ షీ రియల్లీ లైక్స్. ఫ్రీ బర్డ్ వేరే వేరే మీనింగ్స్ ఉన్నాయి. అదే డజంట్ వాంట్ టు టైడ్ డౌన్. ఎంత క్లియర్ గా చెప్పాను సార్ నేను. వర్డ్ తప్పు కాదు, ఫ్లోరా చెప్తున్నప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు సంజన.
Still, sir, though I'm not wrong, just woman to woman, maybe I hurt her. I told her sorry. తనకి తప్పుగా అర్థమైంది. బట్ స్టిల్ సార్ నా వెనక ఆ ఫ్రీ వర్డ్ తీసుకొని నన్ను మిక్సీలో పెట్టేసి రుద్దేసింది సార్. నీకు తప్పుగా అర్థమైందంటే నా మీనింగ్ అస్సలు తప్పు ఒక్క కాంటెక్స్లో నేను చెప్పలేదు. స్టిల్ ఐఎమ్ సారీ ఫర్ దట్ పర్టిక్యులర్ వర్డ్, ఫ్రీ వర్డ్. ఓకే డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. సంజన, యువర్ హెయిర్ ఇస్ లుకింగ్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. ఏ షాంపూ వాడుతున్నావు అమ్మా నువ్వు? బిగ్ బాస్ సెపరేట్ గా తీసుకెళ్లి బాత్రూమ్. ఓ సార్ ఒక ఆ షాంపూలో ఏదో మ్యాజిక్ ఉందని నేను అనుకుంటున్నాను. అవును సార్, ఇప్పుడైతే మ్యాజిక్ వచ్చింది. మీరు ఆ స్టాండ్ పంపించిన తర్వాత పెద్ద మ్యాజిక్ వచ్చింది సార్. అదే ఎవరికైనా తెలుసా హౌస్ లో ఆ షాంపూ వాళ్ళేమైనా వాడారా? ఫ్లోరా గారికి నాకే తెలుసు, ఇంకెవరు తెలియదు. ఓ ఫ్లోరా గారికి తెలుసా? ఫ్లోరా, క్యాప్టెన్ రూమ్ లో సంజన షాంపూ యొక్క లక్షణం వాట్ ఈజ్ ఇట్? సంజన గారు, మా క్యాప్టెన్ కి బాత్రూమ్ లో అవైలబుల్ షాంపూ మీద కండిషనర్ యాడ్ చేశాను, మిక్స్ చేసి అక్కడ పెట్టాను. సో నెక్స్ట్ టైం షీ వాషెస్ హర్ హెయిర్ చాలా సాఫ్ట్ గా యాడ్ లాగా షీ కెన్ ఫ్లిప్ హర్ హెయిర్ అండ్ వాక్ యాజ్ ఎ గిఫ్ట్ సార్. సంజన అర్థమైందా? అవును సార్, కానీ నాకు ఇవన్నీ తెలీదు, నాకే న్యూస్ లాగా ఉంది సార్. ఏముంది సంజన, షీఈ్ జస్ట్ నాట్ అ సర్వెంట్ ఫర్ యూ. అప్పుడప్పుడు ఇలా No sir, not at all sir. Nobody is a servant sir. I care to give it back. Correct sir, well said. Never sir. I don't want anyone to be my servant. I'll take care of myself. Done amma, కూర్చో. Thank you sir. ఫ్లోరా, Sir, ఎందుకు చేసావు? sir, last few days lo too many things have happened. I feel she's dead against me. ఇక్కడ ప్లే జరిగింది. ఆ టైంలో ఇమాన్యుయల్ గారుకి మ్యామ్ స్ట్రిక్ట్లీ చెప్పింది కి డోంట్ ఇంక్లూడ్ ఫ్లోరా. ఓకే, నాకు తెలుగు సరిగా రాదు, ఐఎమ్ ట్రయింగ్ మై హార్డెస్ట్, ఐ అండర్స్టాండ్, నో ప్రాబ్లం దేర్. తర్వాత అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు ఫర్ ద ప్లే. ఐ లైక్ టు బీ విత్ ఎవ్రీ వన్. ఐ కేమ్ ఇన్ సాట్. షీ కేమ్ టు మీ అండ్ షీ సెడ్, యూ ప్లీజ్ లీవ్. I felt very insulted. The violence is of 3 types. It need not just be physical, it's mental and it is emotional. But I felt this was singling me out. Bullying is the word that I would use. Adi kuda okay sir. I think next day mana coffee gurinchi which I earned in a task by my landlords. Oka tea coffee debate jarigindi. I won the coffee. After winning, ma'am told andarki cheppindi ki don't give coffee to Flora. కాఫీ నేను అసలు కాఫీ టాపికే రాలేదు సార్. సంజన, let me talk to Flora. Let me finish with Flora. I was told by the landlords. ఏ ల్యాండ్లార్డ్స్ చెప్పారు? శ్రీజ, ప్రియా ఇద్దరు చెప్పారు సార్. శ్రీజ అండ్ ప్రియా. సంజన చెప్పిందా ఆ విషయం? ఎస్ సార్. ఓకే. కర్రీ కూడా వద్దన్నారు. కాఫీ లేదు సార్, కర్రీ చెప్పాను సార్. బికాస్ కర్రీ ప్రతిసారి బయటికి పోతుంది. కర్రీకి సంబంధించి ఇఫ్ యూ గేవ్ అన్ ఇన్స్ట్రక్షన్, Yes, sir. అబ్సల్యూట్లీ రైట్. కర్రీకి చెప్పాను సార్, ఒప్పుకుంటాను. ప్రియా అండ్ శ్రీజ, కాఫీ విషయం ఎక్కడి నుంచి వచ్చింది? లోపల మాట్లాడాం సార్ మేము యాక్చువల్లీ ఇట్లాగా బయటికి ఓనర్స్ ఈ కన్వర్సేషన్ అయిపోయినాక ఏమి ఇవ్వకూడదు టెనెంట్స్ కి అన్నట్టు. సో ఓవరాల్ గా ఫ్లోరా గారికి కూడా కర్రీస్ అండ్ కాఫీస్ మేము ఇద్దాము అని అనుకున్నాం. సంజన కాఫీ వద్దని చెప్పిందా? బోత్ సార్ ఏమి ఇవ్వకూడదు అని అన్నారు బేసిక్లీ. 110% సార్ కర్రీ చెప్పాను. ఒకవేళ చెప్పకుంటే నిన్న నన్ను మళ్ళీ అడిగింది సార్ బెడ్రూమ్ లో, ప్రియా వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ ద కాఫీ? మేము చెప్పాము ఇట్ ఈస్ మా డెసిషన్, మేము ఒక టాస్క్ పెట్టాము సో మేము ఇస్తాము అంటే ఓకే ఐ థింక్ అబౌట్ ఇట్ అని అన్నారు. మళ్ళీ కెమెరాకి చెప్పాను సార్, మళ్ళీ కర్రీ బయటికి పోతే నేను రెస్పాన్సిబుల్ లేను. నా మాట కాఫీ గురించి చెప్పకుంటే మరి కాఫీ గురించి నిన్ను అడిగాను. కాఫీ ఇస్ ఇండివిజువల్ పర్సన్ విల్ డ్రింక్ సార్, ద హోల్ గ్యాంగ్ విల్ నాట్ డ్రింక్. ఫ్లోరాకి పర్టికులర్ గా కాఫీ ఇవ్వద్దని చెప్పిందా? పర్టికులర్ గా కాఫీ అని అయితే నాకు అంత గుర్తులేదు సార్, ఏమి ఇవ్వకూడదు అని అయితే చెప్పింది సార్. నేను అడిగింది సంజన మీకు ఫ్లోరాకి కాఫీ ఇవ్వద్దు అని చెప్పిందా? లేదు సార్. సంజన ప్లీజ్, సంజన ఐఎమ్ టాకింగ్ టు దెమ్, లెట్ మీ ఫినిష్ టాకింగ్ టు దెమ్. ఫ్లోరా, సార్, శ్రీజ ప్రియా వచ్చి నీకేం చెప్పారు? సార్ కాఫీ గురించి ఎస్ చెప్పారు. ఓన్లీ కాఫీ బికాజ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ కాఫీ. కరెక్ట్ సార్. సార్ యాక్చువల్లీ పర్టికులర్ గా ఆమెకి వెళ్ళి నీకు కాఫీ ఇవ్వద్దు అని అయితే ఆ డైరెక్ట్ గా వెళ్ళి చెప్పలేదు సార్. యాక్చువల్లీ సంజన గారు రాముకి నేను టీ ఇస్తాను అంటే మీరు ఫ్లోరా గారికి కాఫీ అది ఏది ఇవ్వద్దు అన్నారు కదా, మరి ఇప్పుడు రాముకి టీ ఎట్లా ఇస్తారు అని ఆ ఉద్దేశంలో ఆ సిచ్యువేషన్ లో అలా చెప్పాం అంతే తప్ప డైరెక్ట్ గా ఆమెకి వెళ్ళి చెప్పలేదు. దిస్ ఇస్ ద కన్వర్జేషన్ హ్యాపెండ్. ఇందాక మీరు చెప్పింది వేరు, ఇప్పుడు చెప్తుంది వేరు. నో సార్, సేమ్ పాయింట్. సేమ్ అయితే ఫ్లోరా ఇప్పుడు ఏం చెప్పింది?
మీరిద్దరు ఫ్లోరా దగ్గరికి వెళ్ళి సంజన చెప్పింది కాఫీ ఇవ్వద్దు అని. మేము వెళ్ళి చెప్పలేదు సార్, తను అడిగితే చెప్పాము. షీ డిడ్ నాట్ ఆస్క్ ఫర్ కర్రీ, షీ ఆస్క్ ఫర్ కాఫీ. మేము అప్పుడు ఏమన్నాము, సంజన గారు మీకు ఏది ఇవ్వద్దు అని అన్నారు అని చెప్పాము. ఆమె డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని అడగలేదు, మేము డైరెక్ట్ గా వెళ్ళి ఆమెకు చెప్పలేదు. సంజన, యూ టెల్ మీ, బిగ్ బాస్ మిమ్మల్ని మందలించినప్పుడు స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకున్నాను, ఏది వెళ్ళకూడదు అన్నారు. ఎస్ సార్, రైట్, ఎగ్జాక్ట్లీ. మరి అలాంటప్పుడు రాముకి టీ ఇవ్వాలని ఎలా డిసైడ్ చేశారు? సార్, రాముకి నేను ఒక కండిషన్ పెట్టాను, నువ్వు నించుకొని 3 minutes డాన్స్ చేస్తే, మాకు చక్కగా ఎంటర్టైన్ చేసి నవ్విస్తే, నేను మీకు ఆల్రెడీ మిల్క్ తక్కువ ఉంది కిచెన్లో, నా కప్పు ఇంత టీ చేస్తారు, అందులో నేను అందరితో డిస్కస్ చేసి ఓన్లీ ఆన్ ద కండిషన్ దట్ యూ విల్ థరోలీ ఎంటర్టైన్, నేను నీకు ఇంతే టీ ఇస్తాను. బికాస్ ఐ వాంట్ టు ఎంటర్టైన్ సార్, ఐఎమ్ నాట్ హియర్ టు మ్యారీ ఎనీబడి ఆర్ మేక్ ఎనీవన్ మై ఎనిమీ సార్. నేను ఎంటర్టైన్ చేయాలని చాలా ఆనెస్ట్ ఇంటెన్షన్తో, ఓకే ఇట్ విల్ బీ ఫన్, అందరు నవ్వుతారు, ఎంజాయ్ చేస్తాము, ఇంత నేను ఆలోచించి ఐ టోల్డ్ ఇది కండిషన్. రాముకి ఎట్లా ఇస్తారు, బయట మీరు ఫ్లోరాకి కర్రీ ఇవ్వట్లేదు, ఫ్లోరాకి కర్రీ ఇవ్వట్లేదు. సార్, నాకు బయట అందరికీ భోజనం పెట్టాలని ఉంది, నాకు ఎంత ఉందంటే ఐ సాక్రిఫైస్ మై మీల్ ఫర్ ద లాస్ట్ 1.5 days. నేనే పోయి బయట కూర్చొని తింటున్నాను సార్, బికాస్ ఐఎమ్ పుట్టింగ్ స్ట్రిక్ట్ కండిషన్స్ ఆన్ దెమ్. నేను కాఫీ నేను నో చెప్పలేదు సార్. అందరు కూర్చోవచ్చు. సంజన పర్పస్ఫుల్ గా ఫ్లోరాకి కాఫీ ఇవ్వకూడదు అని అందా అని హౌస్ లో ఎంతమంది నమ్ముతున్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11. మై గాడ్, సంజన చూసావు కదా, ఎవ్రీబడి బిలీవ్స్ పర్పస్ఫుల్లీ యూ హ్యావ్ డన్ దట్. ఓకే సార్. సంజన, బిగ్ బాస్ చెప్పటం మూలాన చేశాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ మెజారిటీ దే ఫీల్ దట్ నువ్వు పర్సనల్గా ఫ్లోరాపై నిందలు వేసావు, ఏదో ఒకటి అంటున్నావు, టార్గెట్ చేసావు అని అంటున్నారు. ఫర్ దాట్ రీజన్ లేదు సార్, షీ యూస్డ్ బ్యాడ్ వర్డ్స్ విచ్ షుడ్ నాట్ బి యూస్డ్ ఆన్ నేషనల్ టెలివిజన్ అకార్డింగ్ టు మీ అట్ ఆల్. అందుకని ఇవ్వకూడదు అనుకున్నావా? లేదు సార్, ఐ ఫెల్ట్ వెరీ సిక్. అంటే ఐ ఫర్గాట్ మై టీ-షర్ట్ దేర్ అండ్ ఐ ఫర్గాట్ మై టవల్. దాన్ని వచ్చేసి ఉమెన్స్ ది ఏదో మర్చిపోయింది అని వచ్చేసి మళ్ళీ అదే వర్డ్ యూస్ చేస్తుంది సార్. దిస్ ఇస్ అ ఫ్యామిలీ షో అండ్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లైక్ వల్గర్ వర్డ్స్ ఇస్ ద రైట్ కాంటెక్స్ట్ సార్. వల్గర్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ యూజింగ్ ఉమెన్స్ క్లాత్. వీటన్నిటి మూలంగా పర్సనల్ గా యు టుక్ అ స్టాండ్. Personally, I just wanted to ban her out of my game in when I'm here, sir. నాకు అంత హర్ట్ అయింది the choice of words that she had and what she came and spoke during that tea coffee task. Literally అట్లా ఒక అమ్మాయిది డ్రెస్ గురించి వచ్చేసి ఆ వర్డ్స్ లో ఎవరు మాట్లాడరు సార్. టెనెన్స్, ఫ్లోరా అన్పార్లమెంటరీ వల్గర్ వర్డ్స్ అటువంటి ఏమన్నా వాడిందా? సార్, తను ఒక వర్డ్ వాడింది, నాకు ప్రియాకి ఆర్గ్యుమెంట్. నో సంజన, లెట్ దెమ్. మనం ప్రియా గురించి కాదు. She copied her word and she was endorsing her word, sir. Saying లేదు, that is not a bad word, that is not a bad word అని. నాకు ప్రియాకి ఆర్గ్యుమెంట్ నడుస్తుంటే ప్రియా ఆర్గ్యుమెంట్ లో శ్రీజ పడింది, శ్రీజ ఆర్గ్యుమెంట్ లో తను వచ్చేసి ఆ వర్డ్ ని ఎండోర్స్ చేస్తుంది. ఎలా అయితే ఫ్రీ బర్డ్ అనే దానికి డిక్షనరీలో ఒక బ్యాడ్ మీనింగ్ లేదో, బ్యాక్ బిచ్చింగ్ అనే దాంట్లో కూడా బ్యాడ్ మీనింగ్ లేదు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ బిచ్చింగ్ అనేది ఇట్స్ అ కామన్ వర్డ్, పీపుల్ యూజ్ ఇట్. పర్సనల్ బ్యాటిల్ అయిపోయింది, దట్స్ వేర్ ఇట్ ఈస్. నా మీద వల్గర్ వర్డ్ నేను. డన్ సంజన, సిట్ డౌన్. ఫ్లోరా, గెట్ అప్. How does it feel? So I lost my temper. కుటుంబానికి సంబంధించిన విషయంలో ఒకళ్ళు పర్సనల్గా బాధపడుతుంటే అప్పుడు నీ పాత ఇష్యూ తీసుకొచ్చి కక్షలు తీర్చుకునే టైం కాదమ్మా ఇప్పుడు. So I apologize for that. She didn't apologize, Rage beyond revenge. She didn't apologize, sir. I apologized. So I did not apologize then, but I'm apologizing for it now. So at a time I was also angry about what happened with the back bitching issue and the Freebird issue. I was also feeling that. So yes, I understand. I apologize for my mistake. I lost control of my words and I'm ready to apologize to her now. Now ready to kadu, you need to apologize. I will, sir. Okay. I will. Wholeheartedly, I will.
Sanjana Garu, I'm really sorry for using that word. Just because you're saying she's apologizing, sir. Where was the apology till now, sir? నేను ఫ్రీ బర్డ్ వాడాను 14 times పోయి సారీ చేశాను. ఫ్రీ బర్డ్ ఒక బ్యాడ్ వర్డా సార్? ఫ్రీ బర్డ్ ఒక బ్యాడ్ వర్డా? స్టిల్ నేను అపాలజైజ్ చేశాను, తను రాంగ్ గా అర్థం చేసింది. వల్గర్ వర్డ్స్ నా పైన వచ్చేసి వాడేసి షీ హాస్ నో ఫీలింగ్స్ సార్. హౌ కెన్ ఐ ఫర్గివ్ హర్ సార్? జస్ట్ బికాస్ షీస్ రెస్పెక్టింగ్ యూ అండ్ షీస్ రెస్పెక్టింగ్ ద ఫార్మాట్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి సారీ చెప్తుంది సార్. నేను ఎట్లా మర్చిపోను? నేను వల్గర్ వర్డ్స్ అనిపించడానికి ఇంటి నుంచి ఇక్కడ దాకా వచ్చానా సార్? జనాలతో ఏదైనా ఫైట్ చేద్దాం సార్, గంటైనా మాట్లాడదాం, గంటైనా నేను నీతి నిజాయితీగా మాట్లాడతాను సార్, ఏదైనా నడవని. కానీ వల్గర్ వర్డ్స్ అనిపించుకోవడానికి నేను రాలేదు కదా సార్. అండర్స్టాండ్, అఫ్ కోర్స్ నువ్వు వల్గర్ వర్డ్స్ అనిపించుకోవడానికి రాలేదు. కొంతమందికి టైం పడుతుంది అపాలజీ చెప్పడానికి. షీ ఈజ్ అపాలజైజింగ్ నౌ. I apologize. హ్యావ్ అ బిగ్ హార్ట్. I'll try sir. ఓకే, లెట్స్ ఎండ్ దిస్ ఇయర్. చాలా చాలా వారాలు ఉన్నాయి, మీరందరూ ఉండాలి ఇక్కడ. ఓకే, లెట్స్ ఎండ్ దిస్ ఇయర్. ఓకే, నెక్స్ట్ ఏ బాక్స్ బద్దలు కొడదాము? ఓకే, లక్కీ 7. దిస్ ఇస్ ద 7th బాక్స్. నాకు ఇష్టం ఇది చాలా. పొటాటో ఫ్రై. శ్రీజ, పవన్ అండ్ తనుజ, పొటాటో ఫ్రైస్ ప్లీజ్ గెట్ అప్. ప్రియా నిన్న ఎలా మర్చిపోతాను? లేకు. తనుజ, నీ డ్యూటీ ఏంటి? కుకింగ్ సార్. ఓనర్స్ ఏది అడిగితే అది చేసి పెట్టాల్సిన బాధ్యత నీది, రైట్? వాళ్ళు ఫ్రై అడిగితే నువ్వు కర్రీ చేస్తావా? సార్ లేదు, ఆ లోపల ధైర్యం అమ్మా నీకు. వాళ్ళు ఫ్రై అడిగితే నువ్వు కర్రీ? సార్ లేదు సార్, యాక్చువల్లీ అది చేసేటప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, లైక్ రూమ్స్కి వెళ్ళాలి అనేసి. ఇమ్మీడియట్గా నేను ఆఫ్ చేసేసి వెళ్ళిపోయి మళ్ళీ బిగ్ బాస్ అన్నారు కుకింగ్ని కంప్లీట్ చేయండి అనేసేసరికి నేను పరిగెత్తుకొని వచ్చాను. వచ్చే లోపల ఏమైందంటే అక్కడ కట్ చేసిన గార్లిక్, లైక్ ఇంకా కొంచెం మిగిలిన పొటాటో అన్ని దాన్ని ఇంత ఆయిల్ లోపల ఆల్రెడీ వేసేసి వాళ్ళు చేసేస్తున్నారు. ఇమ్మీడియట్గా వచ్చి నేను అదంతా తీసి సపరేట్గా పెట్టి అది ఆయిల్లో ఎక్కువసేపు ఉండేసేసరికి అది కొంచెం మెత్తగా అయ్యి అది కర్రీ లాగా అయిపోయింది. వాళ్ళు అంటే ఎవరు తనుజ? కళ్యాణ్, పవన్ ఇద్దరు ఒకరు చెప్పారు ప్రియా వేసేసింది, ప్రియాకి ఇంకా కుకింగ్ ఇస్తే అంతే అని చెప్పారు. ఓకే, బిగ్ బాస్ వీడియో. ఇది ఇట్లాంటివి లేవా? మనం కాదురా, ఆయిల్లో వేసేసారు, ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. అది చెడిపోతుంది కదా, మెత్తగా అయిపోతుంది. నేను కంప్లీట్ చేస్తున్నాను అందుకే. కాదు, నాకు నాన్ స్టిక్ ది ప్యాన్ ఉండింటే బాగుంటుంది. మొత్తం వేసిన తర్వాత కలపచ్చు. నాన్ స్టిక్ లేదేమో, ఎందుకంటే పొటాటో అతుక్కుంటుంది కూడా ఆల్రెడీ. కలప వదిలేసే. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్. డాక్టర్ ప్రియా అండ్ కళ్యాణ్, మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో చేసేసి ఆ తర్వాత శ్రీజాను, పవను, తనూజ మీద మేము అడిగింది వేరు నువ్వు చేసింది వేరు అని డాన్సులు కూడా చేసి ఓనర్స్ అయ్యారు కాబట్టి ఇంత సాడిస్టిక్కా? సార్ అక్కడ ఫ్రై కర్రీ ప్రాబ్లం కాదు సార్. ఫస్ట్ ఆ కుకింగ్ చేస్తున్నప్పుడే ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే ఆ టైంలో అక్క తీసుకునేది కాదు. చాలా అది ఎట్లా అయిపోయింది అంటే ఆ సిచ్యువేషన్ లో చాలా చిరాగ్గా అయిపోయేది. అమ్మా నువ్వు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, అక్కడ ఏమన్నావో ఒకసారి చూపిస్తా. ఓకే సార్, వీడియో ప్లీజ్. బాగుంది అంటే ఇప్పుడు మాకు నచ్చింది మీరు కుక్ చేయలేదు, కానీ మీరు వంట చేసింది మాకు నచ్చింది అని చెప్పాం. బట్ మేము అడిగింది ఒకటి, మీరు చేసింది ఒకటి. అంటే ఇప్పుడు చేసిన పొటాటో ఫ్రై కాదండి, మరి ఏంటది? వాస్తవాలు తెలుసుకోలేదు, జరిగింది ఒకటి, మేము అడిగింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి అని పైగా ఎక్కేసావు. అసలు కళ్యాణ్ను ప్రియాను చేస్తున్న వీడియో లేకపోతే తనూజ తప్పు చేసినట్టే అనుకుంటారు కదా. లేదు సార్, అక్కడే ప్రియా చెప్పింది కానీ నువ్వు అనేసావు కదా, నీ నామినేషన్ పాయింట్ లో కూడా అనేసావు కదా. అలాగే పవన్ కూడా ఏమన్నాడు, మాకు నచ్చింది మేము నచ్చినట్టు వండుకోవచ్చు అని అన్నాను సార్ కదా. ఆవిడ ఒక మాట అంది సార్, నేనేం పని మనిషిని కాదు అని, మేము అలా ట్రీట్ చేయట్లేదు అని చెప్పాను సార్. మీరు చేసిన కంప్లైంట్, దాని వెనకాల ఉన్నటువంటి సిచ్యువేషన్ సినారియో అర్థం చేసుకోకుండా మాట్లాడేశారు. యాక్చువల్లీ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు సార్, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. మరి చూసారు వాళ్ళు? చూసారు, మొత్తం చూసారు. ఎల్లుల్లిపాయలు వేసింది నేనే సార్. చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడారా?
అసలు ఏమి హక్కు ఉంది శ్రీజ నీకు ఇలా మాట్లాడటానికి? ట్రూత్ తెలిసినా కూడా పాయింట్ వేరే పెట్టేశావు. ఇప్పుడు బిగ్ బాస్ ఏమో ఓనర్స్గా బిహేవ్ చేయమన్నారు, మీ రియాలిటీని చూపించమని, అంతే. ఓనర్స్ లాగా సతాయించమని కాదు. సో మీ స్వార్థంతో మీకు వచ్చినట్టు చేసేసి దాని మీద అవనన్నారు. ప్రియా, పవన్ అండ్ కళ్యాణ్ ప్లీజ్ సిట్ డౌన్. ఓకే, దమ్ము గొంతులోనూ ఉంటే చాలదు, చెప్పే పాయింట్లో ఉండాలి. సిట్ డౌన్ శ్రీజ. తనుజ, నాకు తెలుసమ్మా యు ఆర్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఇన్ సీరియల్స్ అని. సీరియల్లో ప్రతి ఎపిసోడ్లోనూ ఒకసారి ఏడుస్తే వ్యూవర్షిప్ బాగా పెరుగుతుంది. ఏంట్రా ఇంత ఏడుస్తుంది అని అనకూడదు ఆడియన్స్. యా, టెల్ మీ. ఇప్పుడు శ్రీజ నన్ను నామినేట్ చేస్తుంది, అది నాకు తన మధ్య ఉన్నప్పుడు మధ్యలో కొంతమంది ఇన్వాల్వ్ అయిపోయి నీ బిహేవియర్ బాగాలేదు, నీ ఏంటి ఆ మొహం బాగాలేదు, నోటుకొచ్చినట్టు మాట్లాడేశారు సార్. సార్ నాకు అది ఫస్ట్ డే. షల్ ఐ టెల్ యూ వన్ థింగ్? యా సార్ ప్లీజ్. నీకు కావాల్సిన వాళ్ళ ఒపీనియన్ అవుతే అది నీకు మ్యాటర్ అవ్వాలి. అప్పుడు నిన్ను హర్ట్ అవుతే నువ్వు ఏడవచ్చు, కన్నీళ్ళు పెట్టుకోవచ్చు, నవ్వచ్చు. ఇఫ్ ఇట్స్ అ గుడ్ ఒపీనియన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నీకు సంబంధం లేని వాళ్ళు నీకు అప్పుడే దే డోంట్ మ్యాటర్ టు యూ నో. వాళ్ళు ప్రతి వాళ్ళు ఎవరు వీళ్ళు అవుట్ అంటే వాళ్ళు అవుట్ అంటే ప్రతి దానికి నువ్వు ఎఫెక్ట్ అయిపోతే ఎట్లా? హౌ డు యూ సర్వైవ్? నీ వీక్నెస్ వాళ్ళకి అర్థమవుతుంది, అదే వాళ్ళు నీ మీద ప్లే చేస్తారు. ఎప్పుడైనా నిన్ను ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాలి అంటే చేస్తారు. You will cry. No, I'll not cry anymore. This is a game. They will emotionally hurt you. Yes. Be strong. Definitely, sir. Okay? Sure, sir. Thank you. అమ్మా, ఫైనల్గా నీకు చెప్పాల్సిన ఒక్క మాట. నువ్వు ఇలాగే కన్నీరు పెట్టుకుంటే నూనెతో కాదు కన్నీరుతో వంట చేస్తావు. ఓకే? నాకు ఇంకా కుకింగ్ వద్దు సార్. మాది బిగ్ బాస్ ఇష్టం, బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకునే మానిటర్స్ ఇష్టం. ఓకే రీతు? హా సార్. సోల్ఫుల్ ఫ్రెండ్షిప్. రీతు సార్, తనూజతో ఫ్రెండ్షిప్ కట్ చేసావా? లేదు సార్. ఇంకా కొంచెం డాంగ్లింగేనా? ఫుల్గా కట్ అవ్వలేదా? ఫుల్గా కట్ చేసుకునేది ఇంకా రాలేదు. కొంత కట్ అయింది. యాక్చువల్లీ కట్ అయిన దగ్గర నుంచే మళ్ళీ కలుస్తుంది. ఓ, కట్ అయిపోయింది మళ్ళీ కలుస్తుంది. కట్ అయి అంటే ఇలా విడిపోతున్న దగ్గర నుంచే మళ్ళీ ముళ్ళు పడుతున్నాయి. ఓ, ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఎందుకు బాధపడ్డావు? నేను వెళ్తున్నాను, తను వస్తుంది. ఎవరికైనా గేమ్ లో విన్ అవ్వాలనే దాంట్లోనే వెళ్తారు. అది కాదు, ఆ సిచ్యువేషన్ అయింది, మర్చిపోయావు. యువర్ క్వైట్ ఓకే. తర్వాత అందరూ మామూలుగానే ఉన్నారు. నామినేషన్ టైంలో దమ్ము శ్రీజ అనబడేటటువంటి వ్యక్తి ఈ విషయం మళ్ళీ రేస్ చేసింది. అగైన్ యూ రిమెంబర్డ్, మళ్ళీ బాధ వచ్చింది. లేదు సార్, నాకు అన్నప్పుడే బాధ అనిపించింది. నాకు ఎంత ఇంజురీ అయినా కూడా ఆ బాధలో కూడా నేను ఆ పాయింట్ పెట్టాను. నిన్ను ఆపడానికి వెళ్ళి నాకు తగలలేదు, అది మనం గేమ్ ఆడుతున్న దాంట్లో తగిలింది. బట్ నాకు నొప్పి వస్తున్న టైంలో నువ్వు ఆ మాట అనటం నేను నిజంగా ఫీల్ అయ్యాను. బట్ ఐ డోంట్ వాంట్ టు షో అప్. దాని తర్వాత నామినేషన్ పాయింట్లో ఎప్పుడైతే ఆ పాయింట్ వచ్చినప్పుడు ఐ వాంట్ టు మేక్ ఇట్ ష్యూర్ దట్ అవును నేను నిజంగానే ఫీల్ అయ్యాను ఆ మాటకి అనేది చెప్పాను సార్. రీతు, ఒక విషయం, నువ్వు బాధలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండాల్సింది తనుజ అని నీ ఫీలింగ్ అంతే? ఎస్ సార్, అంతే. మరి అది ఎక్స్ప్రెస్ చేయాల్సింది కదా, చేసావా? సార్ నాకు టైం ఎక్కడుంది సార్, నేను వెళ్ళాను, ఇది అయిపోయింది. తర్వాత తను ఏడుస్తుంటే అప్పుడే నేను తనకి ఆ మాట చెప్పాను, నేను ఫీల్ అయ్యాను అండ్ నామినేషన్ పాయింట్లో చెప్పాను. కన్వర్సేషన్ మధ్యలో తను వెళ్ళిపోయింది, బికాజ్ వేరే వాళ్ళు పిలిచారు, వెళ్ళిపోయింది. మాట్లాడే టైం కుదరలేదు. మేబీ మళ్ళీ వచ్చి తిరిగి తను అడగలేదు కాబట్టి మేబీ షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కన్వర్సేషన్ ఏమో అని ఐ ఫెల్ట్ సార్. దాని తర్వాత ఇంకా ఇట్ ఎండెడ్ లైక్ దట్. సో ఇద్దరు మీ ఫీలింగ్స్ లోపలే ఉంచేసుకున్నారు. తనుజ, ఆ కాన్వర్సేషన్ ఇష్టం లేక వెళ్ళిపోయావా? నా పాయింట్ ఒక్కటే సార్, మీరు నాతో హ్యాపీగా ఉన్నారా, నేను మీతో చాలా హ్యాపీగా ఉంటాను. మీకు నాతో కంఫర్టబుల్ లేదా, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఇప్పుడు మాట్లాడడానికి వెళ్ళినా కూడా తన హర్ట్ అయింది మాట్లాడుతుంది, కానీ అక్కడ ఏం జరిగిందో తను అర్థం చేసుకోలేనప్పుడు దెర్ ఇస్ నో యూజ్ కదా సార్. అందుకే నేను వచ్చేసాను. సోల్ ఫ్రెండ్స్ అనుకున్నారు కదా, సో వాళ్ళ మధ్యన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తను అనుకుంది సోల్ ఫ్రెండ్స్ అని. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఇఫ్ యూ డోంట్ లివ్ అప్ టు ఇట్ ఆర్ విరుద్ధంగా ఏదన్నా జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది. ఇంకెలా ఉండాలరా, నీతో హార్ట్ఫుల్ గా చెప్పరా. లేదు సార్, నేను ఏమన్నానంటే ముందు ఒకసారి దగ్గర తీసుకోండి. నువ్వు గర్ల్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవ్వు. హగ్. ఓకే,
చిన్న చిన్నవి అప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేసుకోండి ప్లీజ్. సార్ నాకు తన మీద ఏం ఇంకొకటి చెప్పాలంటే నాకు తను ఎంత ఎమోషనల్ అయిపోయింది, కళ్ళెమ్మని నిలబెట్టి. నేను చెప్పాను సార్, తను ఎవరో తెలియనిప్పుడు తన గురించి నాకు ఏ ఒక్క మంచి ఇది కూడా లేదు. తను కలిసాక నేను తనకు చెప్పా వాక్ చేసుకుంటూ, నువ్వు ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత మంచి దానిలాగా ఉంటావు అనేసి. దాని తర్వాత తనకు దెబ్బ తగిలింది, నేను మేబీ నన్ను ఆపడానికి వచ్చి తగిలిందేమో అని నార్మల్గా అంటే అది అంత పెద్ద ఇష్యూ అవుతుందని నాకు తెలియదు. అండ్ ఇంకొకటి తను రాగానే ఎట్లా తగిలించుకున్నావు అనడం కూడా తప్పు అయిపోయింది సార్ అక్కడ. ఇట్ ఇస్ సార్టెడ్ అవుట్ నౌ. డన్. సార్ట్ అవుట్ చేసుకోండి హ్యాపీగా. ఓకేనా? హ్యాపీగా ఉండండి. చెప్పు పోనీ ఎలా ఉండాలో హార్ట్ఫుల్ గా. చెప్పేసే అమ్మా, చెప్పేస్తే అయిపోద్ది. నువ్వు మర్చిపోలేదు అనుకో, నువ్వు తనుజ డస్ట్బిన్ దగ్గర బనానా విషయం చెప్పేస్తా. ఓకే ఓకే సార్. తిన్నారా ఏంటి? లేదు లేదు, ఫుటేజ్ కావాలి. ఫుటేజ్ కావాలి. లేదు సార్. రితు అన్ని మర్చిపోయావు? కూర్చో. మర్చిపోయాను సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బద్దలవ్వాల్సిన బాక్స్. గుండు అంకుల్. ఇమాన్యుయల్ సార్, ఎంటర్టైన్మెంట్ పేరుతో ఏది పడితే అది మాట్లాడేస్తావా సార్? అంటే ఏది పడితే అది కాదు సార్. బేసిక్గా వచ్చినప్పటి నుంచి హరీష్ అన్నతో నాకు అంటే కొంచెం మంచిగా ర్యాపో ఉంది. అండ్ ఆయన నేను కలిసి ఆయన నా మీద జోకులు వేస్తున్నాడు, నేను అన్న మీద జోకులు వేస్తున్నాను. అలా కొంచెం మంచిగా ర్యాపో ఉంది. వచ్చిన ర్యాపో నీకుంది, ఆయన అనుకోవాలి కదా. ఉంది అనుకున్నాను సార్ నేను లిటరల్లీ. అంటే నాకు వచ్చిన ఆ 2 daysలో కనెక్ట్ అయిన వ్యక్తి హరీష్ అన్న. సో అంతకుముందే ఒక స్కిట్ కూడా జరిగింది. వీళ్ళంతా ఏదో పెళ్లి చూపులు స్కిట్ లాగా ఏదో చేస్తుంటే నేను ప్రియా గారిని కూడా ప్రియా ఆంటీ అని పిలిచాను. సార్ని గుండంకులు అని పిలిచాను ఒక 2-3 సార్లు. నేను ఇంకా అదే మూడ్లో అక్కడ కూర్చున్నాను సార్. అప్పుడు నేను అంటే అందరిని నవ్వించాలని ఉద్దేశంతో లేదా ఆయన క్రిటిసైజ్ చేయాలనే ఉద్దేశంతో అనలేదు సార్. నార్మల్గా అన్నాను సార్. దానికి ఆయన అంత సీరియస్ అవుతాడని నేను అనుకోలేదు సార్. వెంటనే ఆయన ఫేస్ కట్స్ మారంగానే నేను వెళ్ళిపోయి ఆయన హక్ చేసుకుని సారీ అన్న ఇంక రిపీట్ చేయను అని చెప్పేశాను సార్. నేను గుండంకుల్ అనే పదం ఎంత బాడీ షేమింగ్ పదమో తెలుసా సార్? అంటే బాడీ షేమింగ్ లేదు సార్, నేను బాడీ షేమింగ్ చేయాలనే ఉద్దేశంతో అనలేదు సార్. నిజంగా అంటే ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నేను గుండె అది కాదు కానీ వాడేసావు కదా. అవును సార్, నేను అందుకే నేను వెంటనే రియలైజ్ అయ్యి అన్నకెళ్ళి సారీ చెప్పాను సార్. నేను తను గుండె ఎందుకు చేయించుకున్నాడో తెలుసా నీకు? తెలుసు కదా. తెలుసు సార్. మరి అగ్ని పరీక్షలో ఒక సంకల్పంతో గుండె చేయించుకుంటే నువ్వు దాన్ని ఎగతాళి చేసి గుండంకుల్. నేను ఆయన సంకల్పాన్ని అనలేదు సార్. లిటరల్లీ నేను నిజంగా చెప్తున్నాను సార్. అంటే నేను క్యాజువల్గా తీసుకుంటారనే అనుకున్నాను కానీ నేను అలా అనలేదు సార్. అంటే నాకేమన్నా ఉందా అన్న, నాకేమన్నా కర్లీ హెయిర్ ఉందా మిమ్మల్ని అనడానికి? నాకే లేదు, మిమ్మల్ని అలా క్రిటిసైజ్ చేయాలని అనలేదన్న. జస్ట్ క్యాజువల్గా అన్నాను. అంటే అక్కడ అనుకున్నప్పుడు తీసుకున్నారు కదా, ఓకే మీరు అంటే క్యాజువల్గా ఉంటున్నారు కదా అనే ఉద్దేశంతో అన్నా. నువ్వు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఆయన కన్విన్స్ అవ్వలేదు, బాధలోనే ఉన్నారు. అప్పుడు సారీ చెప్పాను. మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్లో కూడా అన్నా ప్లీజ్ ఇంకా నేను ఇంకెప్పుడు మీ విషయంలో రిపీట్ చేయను. ఎన్ని సారీలు చెప్పినా నీ హ్యూమర్ని ఆయన ఎందుకు తీసుకోవాలి, ఆయన ఎందుకు క్షమించాలి? అందుకే సార్ ఇంకా దాని తర్వాత నేను ఎప్పుడు ఆయనతో హ్యూమర్గా లేను. హౌస్లో ఎంతమంది గుండంకుల్ అనేది తప్పు అని అనుకుంటున్నారు? హౌస్లో ఎంతమంది? హౌస్లో అతను సరదాగా అన్నాడు అని ఎంతమంది అనుకుంటున్నారు? హరిత హరీష్ అది ఆ పదం అది సరదాగా చాలా జోవియల్గా అన్నాడని హౌస్ అంతా అనుకుంటుంది. హౌస్ అంతా కాదు, ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటున్నారు. ఇమాన్యుయల్ ఈజ్ అన్ ఎంటర్టైనర్. నవ్విస్తూ కవ్విస్తూ ఉన్నాడు, సరదాగా ఉన్నాడు తప్ప బాడీ షేమింగ్ అనే ఉద్దేశమే లేదు. ఇమాన్యుయల్ ఆడియన్స్ నీ పక్కనే ఉన్నారు, నువ్వు చేసింది రైట్ అని అనుకుంటున్నారు. చాలా సరదాగా అన్నావు తప్ప ఎటువంటి రాంగ్ ఇంటెన్షన్ లేదని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. నేను దాదాపుగా నువ్వు ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక్కటే గుర్తుపెట్టుకో, కామెడీ చేయి, నవ్వించు, అని హద్దు ఎక్కడితో ఆపేయాలో అక్కడ ఆపేసి. షూర్ సార్, షూర్ సార్. అది ఆలోచించుకుని కామెడీ చేయి. డన్ సార్. ఓకే సార్. కెన్ ఐ? ఎస్ సార్. ఇది కొన్ని సంవత్సరాల పాటు ఒక స్ట్రెస్ డిప్రెషన్ ఉన్న మనిషి, అంటే నీళ్ళలో దిగిన మనిషికి ఆ చలి ఎంత ఉందో లోతు ఎంత ఉందో తెలుసు సార్. నేను అగ్ని పరీక్షల్లో అది చేశానంటే కారణం బిగ్ బాస్ మీద నాకున్న అపారమైన గౌరవం. అది ఉన్న కాస్త ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేది హెయిరే. ఇండస్ట్రీలో అందరూ తెలుసు హెయిరే ఇస్తుందని. సగం తీసేసి ఆ షో మొత్తం ఉంటా అన్నాను, మొత్తం తీసేసి ఉంటా అని చెప్పి అన్నా.
వచ్చినాక నాకు తెలుసు సార్ పెయిన్ ఏంటి లోపల. నేను ఎప్పుడు వ్యక్తపరచలా, చూపించాలా. ఇమాన్యుల్ వచ్చిన తర్వాత సరదా ఉంది సార్. సరదా అనేది ఒక హద్దే సార్. ర్యాపో బిల్డప్ అయ్యి ఒక రేంజ్కి వెళ్ళినాక మనిషి తెలుసుకున్నాక ఉండాలి. ఆయన హ్యూమర్, సరదాగా మాట్లాడతారు. ఆయన వేసే జోక్స్కి స్కిట్స్ నేను ఎంజాయ్ చేస్తా, కానీ నా మీద వేయించుకోండి సార్. రియల్గా ఆయన ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ తను సారీ ఫీల్ అవుతే ఆర్గ్యుమెంట్ చేయకూడదు, తల ఉంచుకోవాలి సార్. మనం తప్పని తెలిసిన తర్వాత అంతే సింపుల్. హరిత హరీష్ ఇమాన్యుయల్ బార్డర్స్ క్రాస్ చేశాడు అని మీరు అంటున్నారు. ఆ హద్దుల్లో ఆ బార్డర్స్ లో మీరున్నారా? ఉన్నాను సార్. లెట్ మీ ఆస్క్ ద హౌస్. గుండంకుల్ అనే పదం ఒకళ్ళని డిప్రెషన్ కి గురి చేస్తే రెడ్ ఫ్లవర్ అనే పదం ఒకళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ చూపించాలి? కళ్యాణ్, రెడ్ ఫ్లవర్ని ఎందుకు వాడతారో తెలుసా? తెలుసు కదా. ఒక పాజిటివ్ పదమా రెడ్ ఫ్లవర్? సమ్ టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ సార్. సిచ్యువేషన్ బట్టి కదా, సిచ్యువేషన్ బట్టే చూపిస్తా. ఓకే. మర్యాద మనీష్, కళ్యాణ్ కూర్చో. రెడ్ ఫ్లవర్ నాకు కాంటెక్స్ట్ గుర్తు రావట్లేదు. వర్డ్ అయితే యూజ్ చేశారు, నేను విన్నాను. జెన్యున్లీ అయితే ఇట్స్ అ బ్యాడ్ వర్డ్, లైక్ నో ఫిల్టర్స్ అటాచ్డ్. రెడ్ ఫ్లవర్ ఎవరు వాడారు? నేను విన్నాను సార్. హరీష్ గారు ఒకసారి వాడడం. ఎవరిని ఉద్దేశించి నేను చెప్తున్నాను నాకు కాంటెక్స్ట్ గుర్తు రావట్లేదు. ఎవరికి కాంటెక్స్ట్ గుర్తు రావట్లేదు కాబట్టి బిగ్ బాస్ వీడియో ప్లీజ్. అంతే కదా ఇమ్మో. ఇక్కడ ఈ రోజు తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఇస్తావని అడిగారు. నేను ఇమ్మో అన్నా. హౌ క్రేజీ అబౌట్ మీ. గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ ఐసేనా? అది రెడ్ ఫ్లవర్ కూడా మాట్లాడుకున్నారు. రెడ్ ఫ్లవర్ గుండంకుల్, ఐ లవ్ యూ సార్. దాంట్లో తప్పు నాకేం అర్థం అవ్వలేదు సార్. రెడ్ ఫ్లవర్ అన్నా నేను, దాని తప్పేం మాట్లాడు. హరిత హరీష్, నేను అడగలేదు. నేను సార్ ప్లీజ్ టాకింగ్ టు యూ. యా ప్లీజ్ సార్. కళ్యాణ్ కాంటెక్స్ట్ చూసావు కదా? యా చూసాను, గుర్తొచ్చింది. ఈ కాంటెక్స్ట్ లో నీకు ఎలా అనిపించింది? ఇస్ ఇట్ గుడ్ వర్డ్ ఆర్? లేదు అంటే అక్కడ కూడా కొంచెం ఎంతో కొంత అన్నని ఏదో అన్నట్టే అన్నారు. సో ఇమాన్యుల్ అన్న అందుకే రియాక్ట్ అయ్యారు అనిపించింది ఇప్పుడు ఆ స్పాట్ లో. సిట్ డౌన్ కళ్యాణ్. మనీష్, ఇమాన్యుల్ గారు ఎట్లయితే ఒక హెల్దీ హ్యూమర్ లో గుండు అంకుల్ అన్నారు, అండ్ దట్ వాజ్ పర్సనలీ ఒకరిని ఎఫెక్ట్ చేసే విధంగా ఉన్నా కూడా హరీష్ సార్ కూడా ఆ కాంటెక్స్ట్ లో అన్నారని నాకు అనిపిస్తుంది. బట్ ఏవి ఫిల్టర్స్ లేకుండా, ఏది లేకుండా చూస్తే ఇట్ ఈస్ అ బ్యాడ్ వర్డ్ అన్నట్టే నాకు అనిపించింది. బట్ అగైన్ అందరూ చిన్న చిన్న వాటికి కూడా హర్ట్ అవుతున్నారు కాబట్టి నాకు అతనికి ఒక ఇష్యూ ఉంటే ఆ వర్డ్ నాకు చాలా హర్ట్ అవుతుండే. మర్యాద చాలా ఎక్కువ అయిపోయింది మనీష్. బర్నీ సార్, రెడ్ ఫ్లవర్ వాడిన పద్ధతి ఓకేనా? ఓకే కాదు సార్. దమ్ము శ్రీజ, సార్ వాట్ డు యు థింక్? సార్ నార్మల్గా ఇద్దరికి ఒక హ్యూమర్ ఉంది కాబట్టి ఫస్ట్ హరీష్ గారు అన్నప్పుడు అట్లాగా తిరిగి ఇమాన్యుల్ అన్నప్పుడు సార్ కూడా తీసుకోవాల్సింది, ఎందుకంటే అట్నుంచి ఆ వర్డ్ వచ్చింది కాబట్టి. సో ఆ కన్వర్జేషన్లో ఎప్పుడైతే సార్ కూడా ఆ వర్డ్ తీసుకోలేకపోతున్నారో ఈ రెడ్ ఫ్లవర్ అనేది కూడా తప్పుగానే వస్తుంది సార్. సో గుండా అంకుల్ తీసుకుని ఉంటే తప్పు కాదు. నార్మల్గా రెడ్ ఫ్లవర్ అనేది అక్కడ ఫన్నీగా వెళ్తుంది కాబట్టి హ్యూమర్ అనేది నార్మల్గా ఇమ్ముతో ఆ కనెక్షన్ ఉండి నార్మల్గా హ్యూమర్ అనేది జరుగుతుంది కాబట్టి జనరల్గా అన్నాడేమో అని అయితే అనిపించింది సార్ నాకు ఆ కన్వర్జేషన్లో. లేదు సార్, అక్కడ డబుల్ మీనింగ్ లో చెప్పారు సార్. ఆ సిచ్యువేషన్ లో అలా అనడం కరెక్ట్ కాదు. మీరే నిజాలు మాట్లాడతారు, మీ దగ్గర నుంచి వినాలి. నేను డబుల్ మీనింగ్. హరిత హరీష్ సార్, వెయిట్, ఐ యామ్ టాకింగ్ టు దెమ్. నో, వీల్ అడ్రెస్ ఎవ్రీథింగ్. యా షూర్ సార్, షూర్. క్రాస్ టాక్ వద్దు. యా ఆ సిచ్యువేషన్ లో అయితే రెడ్ ఫ్లవర్ అనేది తప్పే సార్. అది కూర్చో. చాలా బ్యాడ్ సార్. హరీష్, యువర్ టర్న్. చెప్పు. నా ఇంటెంట్ అది కాదు సార్. ఎందుకంటే నేను ఎవరిని కూడా బాడీ షేమింగ్ కానీ వెళ్ళి మాట్లాడను. మరి ఆ కాంటెక్స్ట్లో ఏం మాట్లాడిన ఫ్లోలో నాకు నిజంగా అయితే ఆ ఉద్దేశం అది కాదు. బట్ అలా పోర్ట్రే అవుతుంటే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అప్పుడు అతని ఉద్దేశం కూడా అది కాదు. అది కాదు కదా సార్, అతని ఉద్దేశం ఇంటెన్షన్ చెప్తున్నారు కదా. ఇక్కడ స్కిట్ జరిగేప్పుడు 2-3 సార్లు గుండంకులని అని చెప్తున్నారు, ఆయన క్లియర్గా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తర్వాత అక్కడ పట్టుకుని అలా అన్నారని చెప్పి నువ్వు రెడ్ ఫ్లవర్ అన్నావా? లేదు సార్, నాకు అసలు ఇంటెంట్ అది కాదని చెప్తున్నా కదా సార్. ప్రియాకి ఇమాన్యుల్కి జరిగే అటువంటి కాన్వర్జేషన్లో నీ స్టేట్మెంట్ ఎవరు అడిగాడు? అడగలేదు సార్. అడగలేదు. ద స్టేట్మెంట్ ఈజ్ అన్కాల్డ్ ఫర్. అది కూడా రెడ్ ఫ్లవర్. రైట్, అబ్సల్యూట్లీ రాంగ్ సార్, అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ ఇట్స్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్. ఐ అగ్రీ విత్ యూ సార్. మరి గుండ్ అంకుల్కి సారీలు చెప్పినప్పుడు రెడ్ ఫ్లవర్కి సారీలు చెప్పాలా? నేను సారీ చెప్తున్నాను. ఇమాన్యుల్, సారీ బ్రదర్, నేను ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద షో ఆల్సో. ఓకే హరీష్, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లీజ్ సార్, ప్లీజ్. నువ్వు వాడేసిన వర్డ్కి ఏ ఇంటెన్షన్ లేదు, ఒక ఫ్లోలో వచ్చేసింది అంటే ఈ హౌస్లో ఉన్నటువంటి 14 మంది నెక్స్ట్ 7 daysలో ఎటువంటి ఇంటెన్షన్ లేకుండా నిన్ను రెడ్ ఫ్లవర్ అని పిలవచ్చా? పిలవకూడదు సార్, అదే చెప్తాను. అందుకే క్విట్ అంటున్నా కదా సార్ నేను. యాజ్ సింపుల్.
అదే సార్, ఐ అగ్రీ విత్ యూ. అయిపోయింది. నేను విభేదించట్లేదు సార్, ఎందుకంటే పొరపాటున కూడా ఫ్లోలో కూడా మాట్లాడకూడదు. నేను మాట్లాడా, అయిపోయింది సార్, ఐ గివ్ అప్ అంతే. సో తప్పు చేశానని ఒప్పుకుంటున్నావు అంతే కదా సార్. హరిత హరీష్ సార్ చెప్పండి. నాకు నువ్వంటే గౌరవం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సీతారాముళ్లాగా యా హరిత హరీష్ అని పేరు పెట్టుకున్నావు, అలాగే పిలిపించుకుంటున్నావు. హరీష్కి అసలు ఆడపిల్లలంటే చాలా గౌరవం అనుకున్నాను. ఆఫ్ కోర్స్ సార్. ఈ వీడియో చూసే వరకు. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. వాళ్ళు పర్సనల్గా వెళ్తే నేను ఊరుకోను, పర్సనల్ ఏంటి చెప్తాను. ఆడవాళ్ళతో అయితేనే మాట్లాడతారన్నాడు ఈ మనిషి. అవును, ఇమాన్యుయల్ కదా. ఇప్పుడు నేను ముగ్గురితో మాట్లాడా, తనుజ, ఇమాన్యుయల్, బర్నీ. నా తెలియలో 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనుకున్నా. 2 రోజులు 3 ఆడవాళ్ళతో ఫైట్ చేశాను, నాకు ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది కొట్ ఇట్ అట్ దట్ పాయింట్. ఆడవాళ్ళతోనే అయితేనే మాట్లాడతారు, గొడవ పడతారంటే ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది. సారీ, నేను మొట్టకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనుకున్నా, 3 ఆడవాళ్ళతో మాట్లాడానని ఇప్పుడు అర్థం. అదైతే కొంచెం పర్సనల్ అనిపించింది. అది రేపు సండే ఇదే మాట్లాడతా. మాట్లాడు హరీష్. సార్, టాస్క్ జరుగుతుంది, ఇంటెన్స్ హీట్లో ఉంది. టాస్క్లో ఉన్నప్పుడు ఇమాన్యుయల్ మళ్ళీ ఇంకొకసారి పర్సనల్గా ఈయన ఆడవాళ్ళతో మాత్రమే గొడవ పడతారు, అయితే ఆడవాళ్ళతో సంథింగ్ లైక్ ఆ కాంటెక్స్లో మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇప్పుడు నాకు ఇక్కడ ముగ్గురితో డిఫరెన్స్ వచ్చేస్తున్నాయి, ఇష్యూస్ వచ్చినాయి. తనుజ గారితో, ఇమాన్యుయల్తో, బర్నీ గారితో. ఇప్పుడు ఆయన అన్నారంటే ఆడవాళ్ళతోనే ఫైట్ చేయడం అంటే అర్థం ఏంటి సార్? ముగ్గురితో ఇష్యూస్ వచ్చినప్పుడు నేను ఆ కాంటెక్స్టే మాట్లాడా. నేను ఆడ మగ అని చూసే, లేకపోతే ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ అని ఎప్పుడు ఆలోచించాను సార్. నేను 2 డిఫరెంట్ ఎనాటమీస్, మనుషులు అంతే సింపుల్. నాకు ఆ డిఫరెన్స్ కూడా 2 సమానమే. ఆడవాళ్ళు తక్కువ అని నేను మాట్లాడండి సార్. శ్రీజ సార్, ఆ వీడియో చూసావు కదా, ఏమనిపించింది? నాకు ఎక్కడో అమ్మాయిలు తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది సార్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నేను అక్కడ 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉన్నారు అని అనుకున్నాను. ఆ కన్వర్జేషన్ తర్వాత 3 అమ్మాయిలతో మాట్లాడినట్టు అనిపించింది. అంటే అది ఏంటి సార్ అసలు? శ్రీజ, మీకు సగసగం వద్దు, అక్కడ పొటాటో వేసి అడిగారు, నన్ను అడిగారు, చూపించారు వీడియో, దానికి ఎక్స్ప్లెయిన్ సగం నాలెడ్జ్ లో మాట్లాడి చూపించి సార్ వీడియో బట్టి అలాగే మాట్లాడారు, వీడియో బట్టి అడిగారు. అర్థం కావట్లేదు. ఫస్ట్ తెలుసుకోండి, ఓన్ అప్ చేసుకోండి మిస్టేక్స్ ని. మీరు మాట్లాడండి సార్ తో. శ్రీజ కూర్చోమ్మా. ప్రియా, నువ్వు విన్నావు, నువ్వేమంటావు? నాకైతే అది రాంగ్ అనిపించింది సార్, కానీ నేను ఏది మాట్లాడలేదు కాబట్టి నాది కూడా తప్పే సార్. నువ్వు దానికి ఏమీ రిప్లై ఇవ్వలేదు కాబట్టి. సిట్ డౌన్ డాక్టర్ ప్రియా. Shrashti, sir, what do you feel? Yeah sir, it's definitely wrong sir. Suman Shetty, నీకేమనిపించింది? తప్పే సార్, అది తప్పేనా? అవును సార్. ఎవరికైనా హరీష్ మాట్లాడింది రైట్ అని అనిపించుంటే వాళ్ళు చేతులు ఎత్తండి, వాళ్ళతో మాట్లాడతాను. ఓకే, ఆడవాళ్ళతోనే మాట్లాడతాను అని అంటే మరి నేను మాట్లాడే వాళ్ళందరూ ఆడోళ్ళేనా అని అతను నన్ను కూడా పిలిచి, హరీష్ గారు నన్ను కూడా పిలిచి ఈ కన్వర్సేషన్ మాట్లాడారు సార్. మాట్లాడినప్పుడు నేను అదే అనుకున్నాను, అంటే ఆడవాళ్ళతోనే మాట్లాడతాను అని అంటే మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళ, నా లెక్కలో ఆడవాళ్ళు ఏం కాదు కదా, నేను అందరితో మాట్లాడుతున్నాను అని అతని పాయింట్ ఆఫ్ వ్యూ అని వాట్ ఐ ఫెల్ట్. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. నేను క్వశ్చన్ చేస్తాను, రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పాలని ట్రై చేస్తాను. రాంగ్ స్టేట్మెంట్ క్వశ్చన్ చేశారా, లేకపోతే ఇప్పుడు దాకా నేను 3 ఆడవాళ్ళతో ఆడాను అని స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు సార్, తను పాస్ చేసిన స్టేట్మెంట్ నేను క్వశ్చన్ చేస్తున్నా. అరే నేను మాట్లాడింది ఒక తనుజ గారితోనూ 2 మగవాళ్ళతో మాట్లాడాను కదా, నాకు ఇష్యూస్ వచ్చినవి, ఆడవాళ్ళతో మాత్రమే మాట్లాడతాను ఎందుకు అంటున్నారు? అయితే దీని ఇప్పుడు 3 ఆడవాళ్ళతో మాట్లాడానా ఏంటి అని అడిగి క్వశ్చన్ చేస్తున్నా సార్. దట్ వాజ్ మై ఇంటెంట్. ఓకే, మళ్ళీ వీడియో చూద్దాం. వాళ్ళు పర్సనల్గా వెళ్తే నేను ఊరుకోను, పర్సనల్ ఏంటి చెప్తాను. ఆడవాళ్ళతో అయితేనే మాట్లాడతారన్నాడు ఈ మనిషి. అవును, ఇమాన్యుయల్ కదా. ఇప్పుడు నేను 3 మాట్లాడా, తనుజ, ఇమాన్యుయల్, బర్నీ. నా తెలియలో 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనుకున్నా. 2 రోజులు 3 ఆడవాళ్ళతో ఫైట్ చేశాను, నాకు ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది కొట్ ఇట్ అట్ దట్ పాయింట్. ఆడవాళ్ళతోనే అయితేనే మాట్లాడతారు, గొడవ పడతారంటే ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది. సారీ, నేను మొట్టకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనుకున్నా, 3 ఆడవాళ్ళతో మాట్లాడానని ఇప్పుడు అర్థం. అదైతే కొంచెం పర్సనల్ అనిపించింది. అది ప్రశ్నించడమా లేకపోతే అర్థమైందని స్టేట్మెంటా ఏంటి ప్రియా? సార్, నాకు గుర్తున్నంత వరకు అయితే నేను ఆ రోజు క్వశ్చన్ చేశాను, మీరు ఇలా అనడం తప్పు సార్, అమ్మాయిలు అబ్బాయిలు అని అంటే హరీష్ గారు అన్నారు, ఎందుకు అమ్మాయిలు స్ట్రాంగే కదా, అమ్మాయిలు నేనేం తక్కువ చేయట్లేదు కదా అని చెప్పి సార్ నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినట్టే నాకు గుర్తుంది. నేను ఇప్పుడే కాదు అప్పుడు కూడా క్వశ్చన్ చేశాను. ప్రియా, ఆయన అప్పుడు క్వశ్చన్ చేస్తే నువ్వు ఎదురు క్వశ్చన్ చేయవు కదా, ఎందుకు చేసావు మరి? అంటే అది స్టేట్మెంట్ అయితే. స్టేట్మెంట్ అని నేను చెప్పట్లేదు సార్. భావం కరెక్ట్, భాష రాంగ్, ఏదన్నా ఉండని సార్.
మీరు అమ్మాయిలు అబ్బాయిలు అని అనడం అయితే తప్పు అంటే సార్ నాకు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఎందుకు అమ్మాయిలు అంటే స్ట్రాంగే కదా, నీకు నువ్వే చేసుకుంటున్నావా, అమ్మాయిలకి తక్కువ అని అన్నారు. నేనైతే క్వశ్చన్ చేశాను, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేను క్వశ్చన్ చేశాను. సిద్ధం ప్రియా. సంజన టెల్ మీ. సార్ నాకు ఈ వీడియోలో క్లియర్గా ఏం అర్థమైందంటే, ఫస్ట్లీ అమ్మాయిల్నే డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. నేను అమ్మాయిలతో మాట్లాడను. ఈజ్ ఫస్ట్లీ డిగ్రేడింగ్ అమ్మాయిలనే, తనుజానే డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. నేను మీన్స్ తను ఎంత పవర్ఫుల్ ఉంటారంటే అమ్మాయిలు తనకి కాన్వర్సేషన్ చేసేయడానికి వర్తే లేదు. మేము ఎక్కడో ఇక్కడున్నాము, తను ఇక్కడున్నారు. రెండోది భర్నీ గారు మరియు ఇమాన్యుల్ కూడా అమ్మాయిలే, వాళ్ళ అబ్బాయిలే కాదు అని క్లియర్ గా ఇన్సల్ట్ చేస్తున్నారు. సార్ క్లియర్ గా రాంగ్ నెరేటివ్ సెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నరేషన్ సార్ నాకు క్లియర్ గా ఇట్లే అనిపించింది. అండ్ ఈ వీడియో క్లియర్ గా క్యారెక్టర్ అసాసినేట్ చేసి రాంగ్ ఎలిగేషన్ నెరేటివ్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. అమ్మాయిల్ని కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. చాలా తప్పు సార్. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నారు మీరు ఒకసారి అడగండి సార్. ఇమాన్యుల్ కి అయితే ఈ గ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు, డిగ్రేడ్ కూడా కాదు సార్. నాకు ఇది అర్థమైంది సార్. ఓకే సంజన. సార్ ఫ్యామిలీలో ట్రబుల్ మేకర్ చెప్తున్నారు. హరీష్, హౌస్ లో అందరూ ఒక్కటే ఫీల్ అయ్యారు ఎక్సెప్ట్ ఐ థింక్ రీతు చౌదరి తప్పితే. లేదు సార్, మిగతా అమ్మాయిలను అడగండి. హౌస్ మేట్స్, హరీష్ ప్రశ్నించారా, స్టేట్మెంట్ పాస్ చేశారా? స్టేట్మెంట్ పాస్ చేశారు అన్నవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఎవ్రీబడి, ఒక్క రీతు తప్ప అందరూ అదే అంటున్నారు. అదే కదా సార్, ఇద్దరు ముగ్గురు దగ్గర మాట్లాడినప్పుడు ఒకదాని కాంటెక్స్ట్. నాకు చెప్పాను ఆల్రెడీ, నాకు ఎంత గౌరవం. హరిత హరీష్ అని ఎందుకు పిలిపించుకుంటున్నారు నేను అడిగితే మీరు ఇచ్చిన రీజన్కి ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. ఇక్కడ రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు కదా సార్, ఇంకేముంది సార్? ఎవరు రాంగ్ లైట్ లో సెట్ చేస్తారు సార్? నేను మాట్లాడింది చాలా క్లియర్ గా, నేను ఆయన పాస్ చేసిన ఎవరు రాంగ్ లైట్ లో. అదే సార్, ఇక్కడ అందరు కలిపి ఒక సెట్ చేస్తున్నారు. ఏంటంటే ఆయన రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేశారు, దాన్ని క్వశ్చన్ చేస్తున్నా. వాళ్ళు సెట్ చేయట్లేదు, మీకు ఎలా అర్థమైందో వాళ్ళకి అలాగే అర్థమైంది. వాళ్ళు ఎందుకు సెట్ చేస్తారు, వాళ్ళకి అర్థమైంది చెప్తున్నారు. సార్ ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలతోనే ఫైట్ చేస్తాను నేను, కాదు కదా సార్? మీకు విషయం అర్థమైంది కదా? యా, అదే కదా మీకు ప్రియాకి చెప్పింది. ఆ వీడియోలో మీరు 3 సార్లు అర్థమైంది 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 అని 3 సార్లు అన్నారు. మీకు నెరేటివ్ ఎలా అర్థమైందో హౌస్ మేట్స్ కి ఇలా అర్థమైంది. దాంట్లో వాళ్ళని తప్పట్లేము. వాట్ దే సీ ఆర్ వాట్ దే హియర్ ఇస్ వాట్ దే బిలీవ్. లేదు సార్, ఈ కాంటెక్స్ట్ ఒప్పుకున్నా. ఇప్పుడు సంజనా గారు ఒక కొత్త నెరేటివ్ సెట్ చేస్తున్నారు కదా సార్, అమ్మాయిలు ఇలాగా అబ్బాయిలు ఎలా అని చెప్పి ఒకటి మాట్లాడుతున్నారు కదా సార్. నువ్వు అన్న మాటల్లో ఆవిడకి అది అర్థమైంది, అలా మాట్లాడుతుంది. అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు. కన్వర్సేషన్ అప్పుడు కూడా క్లియర్ గా హరీష్ గారు హరీష్ ఒక్క నిమిషం, ఎవ్రీబడి ఒక మనిషి లైఫ్. హరీష్ క్వైట్ ప్లీజ్, లెట్ మీ ఫినిష్ ప్లీజ్. ఐఎమ్ గివింగ్ యూ అ ఛాన్స్ టు టాక్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఇమాన్యుల్ స్టేట్మెంట్ ఏంటి? హరీష్ అమ్మాయిలతోనే మాట్లాడతారు, అమ్మాయిలతోనే పోట్లాడతారు ఏనని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేస్తారు సార్ ఆ రోజు టాస్క్ లో. ఇమాన్యుల్ సార్, నువ్వు అన్నదేంటి? అమ్మాయిలను అంటే తిరిగి అనలేరు కాబట్టి అన్నారు, మమ్మల్ని అంటే ఊరుకుంటామేంటి ఏదో సంథింగ్ అన్నాను సార్. నాకు అంటే ఆ హీట్లో ఆఫ్ ది మూమెంట్లో లేదు, బట్ అమ్మాయిలు తక్కువ అలా ఆ ఉద్దేశంతో అనలేదు సార్. తనుజ ఆయన అన్న వర్డ్స్కి చాలా బాధపడ్డారు, అక్కడ నేను ఉన్నాను. సో అమ్మాయిలను అంటే తిరిగి అనలేరు కాబట్టి అని ఉంటారన్న, నేనైతే అంటాను, తిరిగి మాట్లాడతాను, తిరిగి వాయిస్ రేజ్ చేస్తాను, మీరు ఎంత రేజ్ చేస్తే అంత రేజ్ చేస్తానన్న అనే కాంటెక్స్లో అన్నాను సార్. ఈ స్టేట్మెంట్కి మీరు చెప్పిన దానికి సంబంధం ఉందా? లేదు సార్. ఈ స్టేట్మెంట్ మూలాన భరణి ఇమాన్యుల్ ఆడవాళ్లే అని మీరు అంటారా? సార్ నేను ఆడవాళ్ళని చెప్పలేదు సార్, ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడవాళ్ళతో కదా నాకు ప్రాబ్లం వచ్చింది, వాళ్ళతోనే కదా సార్ మాట్లాడింది. నేను మాట్లాడకుండా ఎందుకు ఉన్నాను సార్? మాట్లాడాను కదా ప్రాబ్లం వచ్చినప్పుడు. ఇప్పుడు ఇమాన్యుల్ చెప్పే స్టేట్మెంట్ అదే కదా సార్. ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడవాళ్ళు కాదు, ఇప్పుడు చూస్తుంటే 3 ఆడవాళ్ళతో మాట్లాడు. తను చెప్పినట్టు దాని ప్రకారం సార్. సరే సార్, తనుజా గారి నుంచి వచ్చి టాపిక్ వచ్చినప్పుడు అది కూడా మాట్లాడతాను నేను. మాట్లాడు సార్. ఫస్ట్ డే నేను రోజుకి ఒక్కసారి తింటున్నా. లంచ్ టైం వచ్చినప్పుడు రైస్ పెట్టారు తనుజ గారు. నేను జస్ట్ హౌస్ ఓనర్ గా అసలు ఇన్వాల్వ్ కూడా అవును సార్ ఫుడ్ దాంట్లో. అంటే వై ఎవరన్నా చెప్పారా వద్దు తినొద్దని? లేదు సార్, కావాలని నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేదు సార్, హోమ్ యాడ్ 1 మీల్ ఏ డే. ఓకే, ఒక సంకల్పంతో వచ్చాను సార్. దానికోసం నేను వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, చాలా రీజన్స్ వల్ల ఫ్యాక్టర్స్ వల్ల 1 మీల్ ఏ డే తింటున్నా. నేను తనుజ గారి దగ్గరికి వెళ్ళి సరిపోతలేదు, కొంచెం రైస్ ఇంకో కప్ వేస్తారని అడిగాను సార్. ఇదే అది ఒక చిన్న డిస్కషన్ లో అయిపోతుంది సార్. అవ్వకుండా ఏమైందంటే ఆవిడ అసహనం, ఒక చికాకు, విసుగు ఫేస్ పెట్టి దాని ఒక చిన్న సీన్ క్రియేట్ చేశారు. అప్పుడు ఆల్రెడీ మన డీమన్ పవన్ వచ్చాడు. మా ఇంట్లో అయినా సరే ఒక ముద్ద ఎక్కువే వండుకుంటాము, ఉంటే రైట్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటాం, లేదంటే మీరే తింటారు ఉద్దేశంతో అన్నా. సార్ ఫస్ట్ డే కాబట్టి మన క్యాలిక్యులేషన్ తెలియదు కాబట్టి ఓవర్ఫ్లో అయిపోతుందేమో, వద్దులే అని కూడా నేను ఉన్న వరకు ఉంచేసామన్నా. అయినా సరే ఆమె అందరిని పిలిపించేసి ఓనర్స్ని ఒక క్లాస్ లాగా అసహనం. నాకేమనిపించింది, ఒక హెడ్ మాస్టర్ ఎవరు తప్పు చేసిన వాళ్ళకి క్లాస్ పీక్రెట్ అనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది అది. హరీష్, ఏదైనా జరిగినప్పుడు అది ఎందుకు జరిగింది, ఇంటెన్షన్ ఏంటి అనేది ఆలోచించాలి. ఆ రోజున తనూజ తన ఇంటెన్షన్ని షీ క్లియర్గా చెప్పింది. ఫుడ్ వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు,
కనుక ఎంత అవసరమో అంతే వండుదాము. అది మొదటి రోజు కాబట్టి ఎవరెంత తింటారో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాము అనేదే తన ఉద్దేశం. కుకింగ్ విషయంలో మానిటర్ ఎవరు? ప్రియా సార్. ప్రియా. ఎనీ ప్రాబ్లం ఆ రోజు నుండుంటే, సమస్య ఉంటే ప్రియాకి ఎందుకు చెప్పలేదు ఆ రోజే? నేను చెప్పా కదా సార్, ఫుడ్ ఏ రోజు వేస్ట్ అవ్వలేదు సార్. ఏ రోజు కూడా వాళ్ళు పాపం నైట్ టైం టాస్క్లో నేను చెప్పిన ఆ రైసే తింటున్నారు సార్. వేస్ట్ అయిందా లేదా అని కాదు, ఇష్యూ నీకు తనూజతో ఉంది కదా. నేను అడిగింది ఒక్కటే, తనూజ మీద కుకింగ్తో ప్రాబ్లం ఉంటే మానిటర్ అయిన ప్రియాకి చెప్పావా లేదా? చెప్పడం జరిగింది సార్. పిలిచి కూర్చోబెట్టి అందరికీ డిస్కషన్ చేశారు కదా సార్, క్లాస్ స్పీకర్ కదా. అందరికి ఎందుకు చెప్తున్నావు? ప్రియాకి చెప్పాలి. ప్రియా గారికి కూడా చెప్పడం జరిగింది సార్, డిస్కస్ చేయడం జరిగింది. ప్రియా డిస్కస్ చేశానా? ప్రియా సార్ డిస్కస్ చేశారు. డిడ్ యూ గివ్ హిమ్ అ సొల్యూషన్? నేను తనుజకు చెప్పాను, అక్క 2.5 కప్ వద్దు, 2 cups వేసేసి మిగిలిన కూడా మేము నైట్ తింటాము అని చెప్పాను. నువ్వు చెప్పినట్టు జరిగిందా? జరిగింది సార్. మరి అప్పుడు ప్రాబ్లం సాల్వ్డ్ కదా. సాల్వ్ అయింది కదా సార్. మరి సాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటి అంటున్నా. హరీష్, తనూజ్ మీద ఉన్న కోపంతో బర్నీ, ఇమాన్యుల్ ఆడవాళ్ళు ఎట్లా అయ్యారు? వాళ్ళ ఆడవాళ్ళు నేను అనలేదు సార్, నా ఉద్దేశం అది కాదు. ఇమాన్యుల్ పాస్ చేసిన స్టేట్మెంట్ నేను ఆడవాళ్ళు కాదు కదా, ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడవంతో కదా నాకు పడిందని చెప్పాను అంది. స్టూడియోలో ఆడియన్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు లైవ్ చూశారు, ఎపిసోడ్ చూశారు, అంతా చూశారు. పేరేంటి సార్? మై నేమ్ ఇస్ వరుణ్ సార్. వరుణ్. ఎస్ సార్. మీరు అంతా చూశారు. ఎస్ సార్. మీకేమనిపించింది? హరీష్ చెప్పండి. ఫ్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఫ్లిప్ అవుతున్నట్టు అనిపించిందా? అందరికి దండం సార్. ఎలా ఫ్లిప్ అవుతున్నాడు అంటే లైక్ ఒక పాయింట్ అనుకుంటే దాని మీద స్టిక్ ఆన్ అవ్వట్లేదు సార్. లైక్ ఫ్లిప్ అవుతున్నాడు, కాసేపు జెండర్ బేసిస్ అంటున్నాడు, కాసేపు ఇది అంటున్నాడు, కాసేపు ఇది అంటున్నాడు, స్ట్రాంగ్ ఉండలేకపోతున్నాడు సార్. ఇందాక ఏమో జెండర్ బేసిస్ అన్నారు కదా సార్, ఫస్ట్ నాకు అందరు ఈక్వల్లీ అని చెప్పని అన్నారు. దాని తర్వాత ఇప్పుడు 2% నేమ్ పాయింట్అవుట్ తీసేసి కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసి మాట్లాడాడు. ఓకే హరీష్, నేను ఇక్కడ ఉన్నది జస్ట్ టు కరెక్ట్ యూ. నేను ఒక ఇష్యూ మాట్లాడుతున్నానంటే ఆడియన్స్ అది ఫీల్ అవుతున్నారు అని అర్థం. బయట వాళ్ళ ఫీలింగ్ మీకు చెప్పి మీరు బెటర్గా ఆడాలి అనేదే నా ఉద్దేశం. ఇప్పటి వరకు నేను అందరినీ కరెక్ట్ చేసింది అదే. ఐఎమ్ జస్ట్ వాంట్ టు కరెక్ట్. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. హరీష్, ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో, ఏమి ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు, బట్ బయటికి ప్రొజెక్ట్ అయ్యేది మాత్రం ఇదే. ఇవాళ వరకు నువ్వు హరిత హరీష్. దిస్ మూమెంట్ నుంచి హౌస్ మొత్తం అందరూ కలిసి నాకు హరిత హరీష్ అని చెప్పే వరకు హీఈస్ ఓన్లీ హరీష్ ఫర్ మీ. సార్ అసలు నేను తప్పు చేయలేదు, హరిత హరీష్గానే ఉంటా, హరీష్గా ఉండను. ప్లీజ్, నేను తప్పు చేస్తే మీరు ఇందాక రెడ్ ఫ్లవర్ అన్న మాట, నేను అసలు దాని గురించి మిమ్మల్ని రెండో మాట మీకు ఎదురు చెప్పలేదు, నేను యాక్సెప్ట్ చేశాను, సారీ చెప్పా. ఇక్కడ మాత్రం ముమ్మాటికి రాంగ్గానే అర్థం చేసుకుంటున్నారు సార్. యు ఎర్న్ ఇట్ హరీష్. సార్ మీరైనా అర్థం చేసుకోండి సార్, నా భావం అది కాదు. నేను అర్థం చేసుకున్నాను కాబట్టే నేను కరెక్ట్ చేయడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఐ విల్ కాల్ యూ హరిత హరీష్. ఎర్న్ ఇట్ ఫ్రమ్ దెమ్, ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సిట్ డౌన్. ఇక్కడ ఎవరు నా ఫ్రెండ్స్ లేరు సార్, సింగిల్గా వచ్చాను. ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు సార్, ఫ్రెండ్షిప్ చేయను కూడా ఎవరితో. మర్యాద, మనీష్ అండ్ ఇమాన్యుల్ సార్. రెడ్ గ్రీన్. ఇమాన్యుల్ సార్. రెడ్ లైట్ ఉండగానే చేశావు అన్నది నీకు తెలుసు కదా? తెలుసు సార్. అందరికీ చెప్పి నాకు ఎందుకు చెప్పలేదు అన్నదే నీ గొడవ, రైట్? అంతే సార్. నన్ను ఆపితే ఆగి ఉండు కదా అనేది పాయింట్ సార్. సంచాలక్ చెప్పండి సార్. తనకి ఎందుకు చెప్పలేదు, మిగతా వాళ్ళందరికీ ఎందుకు చెప్పావు? చాలా ఆనెస్ట్లీ చెప్పాలంటే నేనే మిస్ అవుట్ అయ్యాను సార్. యాక్సెప్ట్ చేయాలి నేను మిస్టేక్స్ కొన్ని. ఓకే, బట్ రూల్స్ నేను గేమ్ ముందే అందరికీ చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్లీ, ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్స్ కూడా ఒకటి ఓనర్స్ వచ్చారు, ఇంకోటి టెనెంట్స్ కూడా వచ్చారు. నాకు బయాస్నెస్ అనేది ఏది లేదు. గేమ్ కంప్లీట్లీ ఫోకస్ చేయడం దాంట్లో ఇట్ వాజ్ అ జెన్యూన్ మిస్టేక్ విచ్ హ్యాపెన్. బట్ మిగతా ప్లేయర్స్ అందరూ రూల్స్ చూసే ఆడారు. రూల్స్ సార్. నీకు బయాస్ లేదని చెప్తున్నావు. ఎస్ సార్. కానీ ఇమాన్యుయల్కి మళ్ళీ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఇతనికి ఇంకో ఆపర్చునిటీ ఇస్తే ఏమవుతుందంటే, మీకు ఇంకేమంటారు, మన ఇమాన్యుల్ అన్నకి చిన్న బాండ్ ఉంది కాబట్టి మీరు ఇది చేసిండ్రు అని పక్కా ఈ పాయింట్ వస్తుంది. సెకండ్ పాయింట్ ఏమొస్తుంది అంటే, అట్లెట్లా చేసిండ్రు, మేము అందరం రూల్స్ కామన్ గానే విన్నాం కదా అది. ఓకే హౌస్, మనీష్ తనే ఒప్పుకున్నాడు మిస్ అవుట్ అయ్యాడని. సో 100% నేను కూడా ఒప్పుకుంటాను తన బయాస్ కాదని. ఆ టాస్క్లో అందరికీ అర్థమైంది ఏంటో తెలుసా? రాము, ద వే హీ ప్లేడ్. రాము ఫ్యాంటాస్టిక్, చాలా బాగాడు.
అదొకటే కాదు రాము, వాషింగ్ ద క్లోత్స్ కానీ, నువ్వు ఆరబెట్టే విధానం కానీ, నువ్వు ఇస్త్రీ చేయడం కానీ, సార్ ఎవ్రీథింగ్ పర్ఫెక్షన్తో చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. ఇమాన్యుయల్, మనీష్ కూర్చోండి మీరిద్దరు. థ్యాంక్ యూ సార్. నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ స్టాండ్ అప్. సుమన్, స్టోర్ రూమ్లోకి వెళ్ళు. నీకు కావాల్సింది లేదు అక్కడ స్టోర్ రూమ్లో, వెళ్ళు. అయ్యి ఉంటే అది తీసుకురా. సుమన్, తాగే సిగరెట్ల మీద పేరు రాసి ఉండదు కానీ ఇక్కడ ఉన్న డాగర్ల మీద పేరు రాసి ఉంటుంది, ఇచ్చేసే అందరికి. ఓకే, నేను ఎవరి పేరు చెప్తే వాళ్ళు మీ డాగర్ ఓపెన్ చేసి నాకు చూపించాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ రెడ్, నాట్ సేఫ్, గ్రీన్, యువర్ సేఫ్. రాము, ఓపెన్ చేయి. నాట్ సేఫ్. పవన్, not safe. Suman, not safe. Ritu, not safe. Immo, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అమ్మ ప్రేమగా పిలిచింది సార్. నేను కూడా. థ్యాంక్ యూ. you are not safe. Flora, not safe. Srashti, not safe. Sanjana, not safe. Tanuja, safe. Thank you so much, sir, and thank you, audience. Thank you so much. And నేను చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఆడతాను. అండ్ మమ్మ, ఐఎమ్ గోనా ప్రామిస్ యూ ఐ విల్ నాట్ క్రై ఎనీ మోర్. సుమన్, డాగర్స్ అన్ని తీసుకెళ్ళి ట్రేలో పెట్టే, స్టోర్ రూమ్లో పెట్టేసిరా. చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. ఇంకా ఇక్కడ బాక్సులు చాలా ఉన్నాయి, రేపు ఓపెన్ చేద్దాం. ఓకే సార్. ఇప్పుడు నేను చెప్పే అతి ముఖ్యమైన విషయం, టెనెంట్స్ మొత్తం 9 మంది ఉన్నారు. ఈ 9 మందిలో ఒక్కళ్ళకి ఓనర్ అయ్యే అవకాశం దక్కుతుంది. ఈ 9 మంది ఇప్పుడు నా కళ్ళ ముందు 2 టీమ్స్ కింద డివైడ్ అవ్వాలి. 1 person విల్ బి లెఫ్ట్ అవుట్, దట్ విల్ బి ద సంచాలక్. ఆ లెఫ్ట్ అవుట్ పర్సన్ ఎవరు అన్నది దీస్ 9 people విల్ డిసైడ్. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఓనర్ అవుట్ అనే ఛాన్స్ మిస్ అవుతారు. ఆల్ ద ఓనర్స్ బ్యాక్ రోకి వెళ్ళండి ప్లీజ్. ఓనర్స్, బర్నీ, నువ్వు లీడ్ తీసుకుని మిగతా ముగ్గురు ఎవరన్నా చెప్తావా? ఇమాన్యుయల్, యూ టేక్ అ లీడ్ ఆన్ దిస్ సైడ్. షష్ఠి, తనుజారామ్. ఓకే, ఇటు వచ్చేయండి. ఫ్లోరా గారు, రీతు అండ్ అన్న సుమన్ అన్న. సంజన, యువర్ లెఫ్ట్ అవుట్. తను ఓనర్ అవడానికి ఛాన్స్ పోగొట్టుకుంది. అయ్యి 1 week ఛాన్స్. థ్యాంక్ యూ. సరే, ఇమాన్యుయల్ టీమ్, బర్నీ టీమ్ ఫిక్స్డా మార్చుకుంటారా? నేను ఫ్లోరా గారు ప్లేస్ని ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. So Flora is left out and Flora is the Sanchalak. Perfect, sir. Done. సరే, మనకి ఇప్పుడు టెనెంట్స్ నుంచి 2 టీమ్స్ వచ్చాయి. వీళ్ళల్లో ఒకరు పర్మనెంట్ ఓనర్ అవుతారు, అది తర్వాత చూద్దాము. అండ్ ఐల్ సీ యూ ఆల్ టుమారో. ఓకే, వాళ్ళకి గుడ్ నైట్, లవ్ యూ. గుడ్ నైట్ సార్. ఆడియన్స్, ఇక్కడ ఉన్నటువంటి టెనెంట్స్లో ఒక్కళ్ళు పర్మనెంట్ ఓనర్ కాబోతున్నారు. అది ఎవరో చూద్దాం. సీ యూ టుమారో. Love you.